పక్క వారిని, నీ శత్రువులను, అండ్ నీ కుటుంబంలో ఉన్న వారిని ఎవరైనా ఎన్నివారు మన నిమిత్తం ఏం పెట్టాడట? ప్రాణం ఇచ్చినంతటి ఇప్పుడు ఏమైంది? ప్రాణాన్ని మన కొరకు దానం చే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 21వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. పౌలను నేను నా స్వహస్తాలతో మీకు వందన వచనమును రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. యేసుక్రీస్తునందలి నా ప్రేమ మీ అందరితో కూడా ఉండునుగాక. ప్రియులారా, రాయబడుతున్న సందర్భాన్ని అంతా కొరింథీ పట్టణానికి ఒక పత్రికను వ్రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు వ్రాస్తున్న ఉత్తరం ఎందుకు రాస్తున్నాడంటే, ఆయన ఏ పత్రిక రాసిన ఒక పాఠమే. అపోస్తలుడైన పౌలు గారు ఏ పత్రికను రాస్తున్నా అది ఒక మూలమైన పాఠంగానే మనకి కనబడుతూ ఉంటుంది. అందులో కొరింథీ మొదటి లేఖను రాస్తూ ముగిస్తా అంటున్నాడు, పౌలను నేను నా చేతితోనే ఈ వందన వచనము రాయిచున్నాను. నా ఓన్ రైటింగ్ ఇది అని. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే అన్నాడు. ఎవడైనను ఎవరిని ప్రేమించుకుంటే అట? ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడిన వాడిగా మారతాడు, శాపగ్రస్తుడవుతాడు అని ఈ లేఖనాల్లో దేవుడి వాక్యం మాట్లాడుతుంది. రాత్రి మనం విన్నట్టుగా ప్రేమ లేని వాడు అయితే మనం ఏమైపోతాం? వ్యర్థుడు అయిపోతాం. గణగణలాడే కంచును, తాళమును, గణగణ మోగే కంచులాగా మనం ఉంటామే తప్ప, ఒక రకంగా చెప్పాలంటే పైకి భక్తి గల వారమాలుగా ఉండి వేషధారణ జీవితాన్ని మనుషులు అనుభవిస్తారని రాత్రి మనం చూసాం. దేవుడు ప్రేమమయుడని, ప్రేమస్వరూపి అని, ఆయన ప్రేమ సకల జీవరాశుల ఎడల ఒకే విధంగా ఉంటుందని, ఆయనను నమ్మినా ఆయన వారిని ప్రేమిస్తాడని, ఆయనను ద్వేషిస్తున్న వారిని కూడా ఆయన ప్రేమిస్తాడని మనం విన్నాం. అయితే ప్రియులారా, రాయబడుతున్న సందర్భాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడిన వాడిగా మారతాడు. అంటే ప్రభువును ఏం చేయాలట? ప్రేమించాలి. ప్రభువును ప్రేమించడం అనగానే కానీ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఆటోమేటిక్గా సహోదరుని కూడా ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించడం ఆరంభించాలి. దేవుణ్ణి ప్రేమించడం ఆరంభిస్తే మన వలె మన ప్రక్కవారిని మన మన ఇంటి వారిని, మనకి ఇరుగు పొరుగు ఉన్నవారిని, ఒక రకంగా చెప్పాలంటే ఇరుగు పొరుగు వారు అందరినీ మన వలె దేవుడు ఏం చేయమన్నాడంటే ప్రేమించమని చెప్పాడు. ఇది ప్రేమకు మూలంగా దేవుడు మాట్లాడుతూ, ఇక ఆ ప్రభువును కూడా మీరు దేవుణ్ణి ప్రేమించడం మొదట నేర్చుకోండి అన్నాడు. ఎవరిని ప్రేమించాలట? ప్రారంభం ఎవరిని ప్రేమించడం నేర్చుకోవాలట? దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకు ఆయన్ని ప్రేమించాలంటే, దేవుణ్ణి ప్రేమించిన వాడు ఆయన సమస్తాన్ని కూడా ప్రేమిస్తాడు. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమించానని చెప్పి సహోదరుణ్ణి ప్రేమించిన ఎడల అంటాడు. దేవుడు అంటే ఇష్టం ఉందని, ఒకవేళ సహోదరుణ్ణి అనగానే మనకు రక్త సంబంధే కాదు, మనందరం ఎవరము? ప్రభు రక్తంలో కడగబడిన మనందరం ఎవరు? సహోదరులమే. సంఘంలోకి వచ్చి సంఘంలో సహోదరుని ప్రేమించాలి అన్నది దేవుని యొక్క మూలం. అలాగని బయట ఉన్నవారు శత్రువులా? సంఘంలో లేకుండా బయట ఉన్నవారు శత్రువులు. వారు కూడా ఎవరు? అందరము తండ్రి యొక్క సంతానం, అందరము తండ్రి యొక్క పిల్లలం. కనుక ఇది యూనివర్సల్గా ఆలోచించండి. ఎవరో మన గురించే అని కాక, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ప్రేమ అనగానే యూనివర్సల్కి సంబంధించిన సబ్జెక్టు. కనుక అండ్ ప్రభువును ప్రేమించాలి అంటే మొదట దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఎవరిని ప్రేమిస్తాం? సహోదరుని ప్రేమిస్తాం. ఇప్పుడు చిన్న టెస్ట్ పెడదాం, ప్రాక్టికల్ చేద్దాం. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారందరూ ఇప్పుడు చేయెత్తాలి. అందరూ రైట్, వెరీ గుడ్.
అందరూ అనండి, అందరూ ఎత్తుతున్నారా? పరిపూర్ణంగా ప్రేమించే వారు అందరూ ఎత్తండి. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడిని నేను పరిపూర్ణంగా ప్రేమిస్తానండి అన్న వారందరూ చేయొద్దండి. రైట్, మీరు అలాగే చేతులుంచి ఇంకో చేయి ఉంది కదా, ఆ చేతితో యోహాను మొదటి పత్రిక ఒక్కసారి వెళ్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక అందరూ తీయాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 4వ అధ్యాయము 19వ వాక్యానికి వెళ్దామండి. ఆయనే మనలను ప్రేమించాడట. నువ్వు ఆయన్ని ప్రేమించడం కాదు, నిన్నే ఆయన ఏం చేశాడట? ప్రేమించాడు. రైట్, ఆయనే మనలను ప్రేమించను కనుక మనము ప్రేమిస్తున్నాం. ఇందులో పెద్ద విషయం లేదు. రైట్, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి, చేతులెత్తారా అందరూ? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను మళ్ళీ ఒకసారి ఎత్తాలి, మళ్ళీ ఫోటో తీసుకుంటాను నేను. రైట్, ఎవడైనను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడైపోతాడు అని బైబిల్లో ఉంది. ఏంటట? ఎవడైనను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, నీ ఇరుగు పొరుగు వారిని, నీ పక్క వారిని, నీ శత్రువులను అండ్ నీ కుటుంబంలో ఉన్న వారిని, ఎవరైనా ఎనీవన్, అండ్ నీ సహోదరుని, నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని ద్వేషించిన ఎడల నీకన్నా పెద్ద అబద్ధికుడు ఎవరు కూడా లేరు. ఇప్పుడు మనకి ఎవరితో గొడవలు లేవు, ఇప్పుడు ఎత్తండి చెయ్యి. మనకి ఇంతవరకు నేను అసలు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదండి, ఎవరిని ద్వేషించలేదండి అన్న అండి నిజాలు మాట్లాడే వాళ్ళందరూ ఇప్పుడు చేయొద్దండి. మరి ఎందాక ఎత్తారు? ఇలాగ అడిగేస్తాడేమని తెలియదా? పోనీ ఇప్పుడు వరకు నేను తిట్టిన వాడిని పల్లెత్తి మాట అనలేదండి అన్నవారు చేయొద్దండి. అంటే సహోదరుని ప్రేమించడం పక్కన పెట్టండి, అసలు దేవుణ్ణే ప్రేమిస్తున్నానని ఎంత పెద్ద అబద్ధాన్ని మాట్లాడుతున్నావు. ఎంత పెద్ద అబద్ధం అది. దేవుణ్ణి ప్రేమించేస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాడంటో తెలుసా? సహోదరుణ్ణి కూడా ప్రేమిస్తాడట. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పిన వాడు సహోదరుని కూడా ప్రేమిస్తాడట. సహోదరుణ్ణే కాదు, సమస్తమైన దయ కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన్ను మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, ఇక ఎవరి మీద మనం పగబెట్టుకోకూడదు, ఎవరి మీద మనం ద్వేషం పెంచుకోకూడదు, ఎవరి మీద మన కక్ష కట్టే వారముగా ఉండకూడదు. ఇది బైబిల్ థియరీ అండి అందరికీ ఈ మాటలు. మరి ఈరోజు కుటుంబాల్లో కోడలు అంటే అత్తగారికి పడదు. కొట్టుకుంటున్నారా అంటే కొట్టుకొని అత్తగారు లేదు, కొట్టుకొని కోడలు లేదు. ఏ ఇల్లు వెతికినా ఎక్కడ ఉన్నది గర్వకారణం అన్నట్టు ముందు వాళ్ళే కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. రైట్, ఇందులో మనం అబద్ధికులం. తర్వాత అన్నదమ్ముల విషయంలో అబద్ధికులం. తర్వాత అని బామర్దుల విషయంలో మనం ఎవరిని అబద్ధికులం. ఇలా మాట్లాడితే ఎవరిని ప్రేమించి ఏడిసాం మనం? అండి ఎవరిని ప్రేమించాం మనం? నీ సహోదరుని, పక్కనున్న నీ సహోదరునే ప్రేమించినప్పుడు నీ కంటికి కనబడతలేదు. నేను ఎక్కడున్నాను? మహాకాశాలకు ఆవులు ఉన్నాను. కంటికి కనబడి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అంటే ఆయన ఎలా నమ్మేస్తాడు చెప్పండి ప్రియులారు? మీరు ఆలోచించండి. కంటికి కనబడుతున్నాడే సహోదరుడు, ఆయన ఎవరో తెలుసా? తన స్వరూపము తన పోలిక. దేవుడు ఎలా చేశాడట? మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదుము అనుకున్నాడట, చేశాడు. అందుకే ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాడని చెబుతుంది బైబులు. వాడు మనల్ని కొట్టినా తిట్టినా అయితే మనం ప్రేమనే పంచాలి. అవును, ప్రేమనే పంచాలి. మనల్ని ద్వేషిస్తున్న ప్రేమనే పంచాలి. ఎందుకంటే దేవుణ్ణి ద్వేషిస్తున్న వారందరినీ శిక్షిస్తున్నాడా? లేదు, ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మిన వారిని ప్రేమిస్తున్నాడు, ఆయన నమ్మని వారిని ప్రేమిస్తున్నాడు, ఆయనను తిట్టిన వారిని ప్రేమిస్తున్నాడు, ఆయన తిట్టని వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నరులందరి ఎడల ఆయన ప్రేమాప్యాయతలు ఎలాగోనే తెలుసా ప్రియులారా? నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తాడు. ఈరోజేదో ఆయన్ని వదిలేసి మరొక దేవుడిని ఆరాధిస్తున్నామని ఆయన నిన్ను విసర్జించుకునే దేవుడు కాడు.
నా కుమారుడు ఎప్పటికైనా తెలుసుకుంటాడు అని ఎదురు చూసి అంత ప్రేమ అండి. అందుకే కుడుతున్న వారిని కూడా ఆయన ఏమని క్షమించాడో తెలుసు యేసుక్రీస్తు, తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు. అంటే మనం ఏం చేయాలన్నమాట? సహోదరుని ప్రేమిస్తే ఆటోమేటిక్ ఎవరిని ప్రేమించినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టే. అత్తగారిని ప్రేమిస్తే ఆటోమేటిక్ ఎవరిని ప్రేమించినట్టు? దేవుని ప్రేమించారు, రైట్. అండ్ కోడల్ని ప్రేమిస్తే అత్తగారులు కూడా మరి వీళ్ళు ఫీల్ అయిపోతారు కదా. మరి కోడల్ని కూడా ప్రేమిస్తే అత్తగారులు ఆటోమేటిక్ ఎవరిని ప్రేమించినట్టు? దేవునికి. ఇదే ఫార్ములా అప్లై చేసుకోండి, A+B² లాగా. ఇదే ఫార్ములా, A² B² 2AB. కనుక అంటే ఇదే ఫార్ములా అన్నింటికి. అండ్ బామ్మర్దిని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? ప్రేమించడం అనగానే ఇల్లు ఐ లవ్ యూ చెప్పడం కాదు. వాడి ఆపదలో మనం ఏం చేయాలి? పరామర్శించడం. ఇది ప్రేమ అంటే. ప్రేమ ఎట్టిదైనది తెలుసుకోనండి అని, ప్రేమ అంటే ఇదేరా అని తీసిన వెంకటేష్ గారి సినిమా ఏం చూశారు సాయంత్రం. ప్రేమ అంటే అలాంటిదంటే, నేను మీ అందరి నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ఏం చేయండి? ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అన్నాడు బైబిల్లో. ఒకసారి చూడండి ఆ మాట. 3వ అధ్యాయం, ఇదే యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ ఎట్టిదైనది మీరు తెలుసుకొనండి, మనము కూడా సహోదరుని నిమిత్తము మన ప్రాణము పెట్ట బద్దులైన. 16వ వచనానికి రండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదైనది తెలుసుకొనిచున్నాము, మనము కూడా సహోదరుని నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఎలా ఉన్నామట? ఆయన మన నిమిత్తం ఏం పెట్టాడట? ప్రాణమిచ్చునంతటి ప్రేమ అయినది. ప్రాణాన్ని మన కొరకు దానం చేసేసే అంతటి ప్రేమ అయింది అండి. ఎవరైనా ఆయన భర్త చచ్చిపోతుంది అనగానే భార్య నీ ప్రాణాలు ఇచ్చేయమ్మ అంటే ఇచ్చేస్తుందా? కానీ ఆయన ఇచ్చాడు నీ కొరకు. నువ్వు చచ్చిపోతున్నావని ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. అని కోడలు చచ్చిపోతుంటే అత్తగారు ప్రాణం ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఎవరి ప్రాణం వారికి చాలా చాలా విలువైంది. అండ్ సొంత కుటుంబీకులే, సొంత రక్త సంబంధికులే, సొంత జనాంగమే నీ కొరకు సావనప్పుడు ఆయన ఎందుకు చచ్చిపోవాలి? ఇదేరా ప్రేమ అంటే అన్నాడు. మరి ఈరోజు తెలియక అని యవనస్తులు నేను ప్రేమించాను నా ప్రేమ దక్కలేదని చావడం కాదు ప్రేమ అంటే. అని సహోదరుల నిమిత్తం నేను ద్వేషించినా ప్రేమించి నీ ప్రాణం పెట్టగలిగే స్థితిలోనికి మనం వెళ్ళగలిగితే ప్రియులారా, ఈ క్రీస్తును పోలి నడుచుకున్న వారముగా మారిపోతాం. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడట. మనం నమ్మదగిన వారము కాకపోయినా ప్రాణం పెట్టాడట. నువ్వు ఆయన వల్ల మేలు పొంది ఆయన తన్నుతావని తెలిసినా నీ కొరకు ప్రాణం పెట్టాడట. ఆయన మాటలను విసర్జిస్తావని తెలిసినా నీ కొరకు ప్రాణం పెట్టాడట. అండ్ ఆయన సన్నిధానాన్ని దొంగిలిస్తావని తెలిసినా నీ కొరకు ప్రాణం పెట్టాడట. బాప్తిసం తీసుకుని మారు మనసు పొందావని అబద్ధం చెప్పినా నీ కొరకు ఆయన ఏం చేశాడట? ప్రాణం పెట్టాడట. ఇలా మాట్లాడుతూ పోతే ఎందులో నీతివంతులు అండి? మనం ఎందులోనూ కూడా నీతివంతులం కాదు. అయినా మన నిమిత్తం ఆయన ఏం చేశాడట? ప్రాణం పెట్టాడట. అందుకే నీ సహోదరుడిని ఎడల తప్పు చేసినా నువ్వు ప్రాణం పెట్టాలి. నీ సహోదరుడు నిన్ను ద్వేషించినా నువ్వు ప్రాణం పెట్టాలి. నీ అత్తగారు నిన్ను తిడుతున్నా నువ్వు ప్రాణం పెట్టాలి. నీ కోడలు నిన్ను తిడుతున్నా నువ్వు ప్రాణం పెట్టాలి. అండ్ నీ మామగారు నిన్ను తిడుతున్నా నీ ప్రాణాన్ని పెట్టాలి. అది కదా క్రైస్తవ్యం అంటే. అందరిలాగా మా అత్తగారి మీద నువ్వు పగబట్టి, అందరిలాగా మీ అత్తగారి మీద నువ్వు పగబట్టి, అందరిలాగా మనము కూడా పగలతో ద్వేషాలతో కక్షలతో రగిలిపోతే ఇక ఆయన త్యాగానికి, ఆయన పెట్టిన ప్రాణానికి వాల్యూ ఏముంది చెప్పండి? అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. మీరు కూడా కొట్టుకు సావంటారా బాబు అని ఆయన ప్రాణం పెట్టాడు. మనం ఆయన మాట వినకపోయినా మన నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు. మన నిమిత్తం అంటండి, మన నిమిత్తము. ఇంటిలో తల్లి పెట్టదు, తండ్రి పెట్టడు, కొడుకు పెట్టడు, కూతురు పెట్టదు, అని భర్త పెట్టడు, భార్య పెట్టదు. అని మన ప్రాణానికి ప్రతిగా నీ ప్రాణాన్ని ఇవ్వగలవంటే ఎవరు అంత త్యాగపూరితమైన ఉద్దేశాలతో కలిగిన వారు ఎవరు లేరు. అలాంటిది ఒక తండ్రికి లేని ప్రేమ ఆయన నీ ఎడల చూపిస్తున్నాడు. ఒక తల్లికున్న ప్రేమ ఆయన నీ ఎడల చూపిస్తున్నాడు. ఒక కూతురుకున్న ప్రేమ నీ ఎడల, ఒక కోడలుకున్న ప్రేమ నీ ఎడల. ఇలా ఆయన సమస్తాన్ని ఆయన ఏం చేయాలనుకున్నాడట? ప్రేమమయం చేయాలనుకున్నాడట. ప్రేమమయం చేయాలనుకుని ఆయన మనల్ని ప్రేమించి
మన నిమిత్తము ఏం చేశాడట? తన ప్రాణము పెట్టాను కనుక మీరు కూడా ప్రేమ ఎట్టిదైనది తెలుసుకోనండి. ఎలా ప్రేమించాలని అంటారా? యేసు ప్రేమించినట్టుగా ప్రేమించండి అన్నాడు. ప్రేమ ఎట్టిదండి తెలుసుకోవడం అంటే అదే. ఎలా ప్రేమించాలంటే అయ్యగారు అంటారా? యేసు ప్రేమించినట్టుగా ప్రేమించండి. యేసును దెయ్యం పట్టిన వారు అన్నాడు, అయినా ప్రేమించాడు. యేసును అంటే ఈయన సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేశారు, అయినా వారిని ప్రేమించాడు. యేసును కొరడాలతో కొట్టారు, అయినా వారిని ప్రేమించాడు. యేసును ముళ్ళ కిరీటం పెట్టి అని భయంకరమైన పిడిగుద్దులు గుద్దారు, అయినా వారిని ప్రేమించాడు. 2 కాళ్ళల్లో మేకులు 2 చేతుల్లో మేకులు వేసిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. గోల్గొత్తా పరిసర ప్రాంతాల గుండా ఆయన భారభరితమైన శిలువను మోసుకెళ్తున్న వారిని కూడా ఆయన ప్రేమించాడు. మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతున్నా ఓ విశ్వాసి, నువ్వు కూడా అని మీ సహోదరులను ప్రేమించేవారుగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు. లింక్ ఏంటంటే డైరెక్ట్గా దేవుణ్ణి ప్రేమించేయడం కాదు. నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని? నీ సహోదరులను, నీ ఇరుగు పొరుగు వారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, వస్త్రాలు లేని వారిని, ఆహారం లేని వారిని, అని వారికి తెలియక నిత్యనాశనానికి వెళుతున్న వారిని, వారికి తెలియక నేను ఎన్నో మాటలు ఎన్నో చెడ్డ మాటలు మీద పలుకుతున్న వారిని మనం ఏం చేయాలట? ప్రేమించాలి. అలా ప్రేమిస్తేనే ఆయన ప్రాణత్యాగానికి అర్థం ఉంటుంది. అలా ప్రభువును ప్రేమించిన ఒక గొప్ప యోధురాలు బైబిల్లో మనకు కనబడుద్ది. ఆవిడ మరెవరో కాదు, భేద విధవరాలు. ఎంత గొప్పగా ప్రేమించిందంటే ప్రియులారా, లూకాసు సువార్త 21వ అధ్యాయం. ఆమె ద్వారా దేవుడు చెప్తున్న ఉన్నతమైన పాఠాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకునేవారుగా ఉందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము అందరూ తీయాలి. ప్రారంభ వచనం నుండి చూద్దామండి. కానుకల పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను నేను. ఎవరంట ఆవిడ? భేద విధవరాలు. ఇక్కడ ఆవిడ కానుకలు వేస్తున్నప్పుడు చూశాడని ఉంది, కానీ ఆవిడ మార్కు సువార్త అయితే డైరెక్ట్గా డిబ్బి దగ్గర కూర్చున్నాడు. ఆయన మార్కు సువార్త 12వ అధ్యాయము 41లో ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చున్నాడు. ఎందుకు అలా కూర్చున్నాడు ఆయన? ఎవరు అంత వేస్తున్నారు చూసి ఈరోజు పేరు చదివేద్దాం అనుకున్నాడా? కానుక పెట్టే దగ్గర కూర్చొని. మరి ఎందుకు అలా కూర్చున్నాడు? భేద విధవరాలు వస్తుంది, కానుకేస్తుంది, భేద విధవరాలు ద్వారా పాఠం సమాజానికి చెప్పాలి, అందుకు కూర్చున్నాడు ఆయన. అంతేగాని భేద విధవరాలు వచ్చింది 2 కాసులు వేసింది దీనికి దూరంగా ఎండిపేట అన్నాడేంటి? అనలేదు. మరి ఎందుకు అలా కూర్చున్నాడంటే ఆమె ప్రభువును చాలా గొప్పగా ప్రేమించింది. మీరు ఎలా ప్రేమించాలో మనకు పాఠం తెలియాలంటే భేద విధవరాలు కానుక డిబ్బి దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన అక్కడ కూర్చోవాలి. నిజంగా కానుక డిబ్బి దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఎవడైనా చిల్లరగానే వేస్తారా? చూస్తారమ్మో పాస్టర్ గారు ఎంత వేస్తున్నాడో చూసేస్తున్నాడో, 10 వేస్తాం, 50, 100 వేసేద్దాం అనుకుంటారు కదా, పాస్టర్ గారికి భయపడి. అని యేసుక్రీస్తు లక్షల లక్షలు ధనవంతులందరూ కూడా అక్కడ కానుక పెట్టె దగ్గర ఆ ధనాన్ని ఆ కానుక పెట్టెలో సమర్పిస్తున్నప్పుడు ఆయన అందరినీ పార చూస్తున్నాడట. అలా పార చూస్తున్నప్పుడు ఎవరు వచ్చారట? భేద విధవరాలు తనకున్న 2 కాసులను వేసారని ఆయన అంటున్నాడు. అలా వేసినప్పుడు 2 కాసులు ఆ డిబ్బీలో వేసినప్పుడు ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ సహోదరుణ్ణి ప్రేమించేవాడు ఎవడు కూడా కానుకలు వేసిన దాంట్లో లేరాయే. ఎవడు లేడు. సహోదరుని ప్రేమించిన కానుకలు అయితే వేస్తున్నారు, కానీ డిబ్బీలో పెద్ద పెద్ద మొత్తాలు అయితే వేస్తున్నారు, కానీ సహోదర ప్రేమను అలవాటు చేసుకున్నవాడు ఎవడు కూడా అక్కడున్న ఆ ప్రజానికులు ఎవడు కూడా లేడు. కానీ భేద విధవరాలు ఆవిడ అందరినీ ప్రేమించింది. ఈ 2 కాసులు ప్రభువుకు కాకపోయినా ఎవరో ఒకరికైనా ఉపయోగపడతాయి అని తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తుందంటే ప్రియులారా, ఆ కానుకలు సమృద్ధిలో నుండి అందరూ కానుకలు వేసిరు, కానీ రైట్ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసేసింది అన్నాడు. ఏంటట?
తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు. జీవనమంతయు అంటే మొత్తం మొత్తం అంటే ఆస్తులు ఉంటాయి ఆవిడికి అండి, లేవు. తన జీవనమంతయు వేసింది. జీవనమంతయు వేసింది. మనం కూడా జీవనం కొరకు ఎన్ని పనులు చేసుకుంటామండి? అవన్నీ ఎందుకు? మన జీవనాన్ని ఎదురు కొనసాగించినారు. ఉద్యోగాలు చేసుకుంటాం, దినసరి పనులు చేసుకుంటాం, మనకు కలిగిన చేతి వృత్తులను చేసుకుంటాం. అంటే ఇలా దేవుడు ఏ పని అయితే మనకు అప్పగించాడో ఆ పనిని మనం ఖచ్చితంగా దాన్ని చేసుకుంటూ ఎదరకు వెళుతూ ఉంటాం. వాక్య ప్రకటన నాకు ఇచ్చాడు. నా జీవనం ఏంటి? వాక్యాన్ని మీకు బోధించడం ద్వారా నేను జీవనాన్ని కొనసాగించాలి. ఆ అపోస్తల కార్యాలు అంటాడు కదా. అని మీ జీవనాన్ని కొనసాగించడానికి మీరు ఈ పరిచర్యలో వస్తున్న భాగాన్ని, ఆలయంలో ఉన్న దాన్ని మీరు తినడానికి మీరు అర్హులు అని చెప్తాడు. పళ్ళం తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కాన్ని పెట్టకండి అని ఇలా బైబిల్లో దేవుడి మాటలు ఉన్నప్పుడు జీవనం అంతా నేను 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 ఈ బాధక పని చేసి నా జీవనాన్ని కొనసాగించాలి అని, అలాగే మిగతా వారు మిగతా పని చేసుకుని మన జీవనాన్ని కొనసాగించుకోవాలి. ఏదేమైనా అందరం యొక్క ఆ ప్రభు పరిచర్యలో ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం. మన పనులు మనం చేసుకోవాలి. మన పనులన్నిటికంటే ప్రభువును మరీ ఎక్కువగా మనం ఏం చేయాలి? ప్రేమించేవారుగా ఉండాలి. సమయం ఉన్నప్పుడు దేవాలయానికి రావడం కాదు, సమయం తీసుకుని దేవాలయానికి రావాలి. ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా మనం దాన్ని పక్కన పెట్టి దేవుడి కంటే ఏదీ కాదు ప్రాముఖ్యమని మన సన్నిధానంలో ఆయన పాదాల దగ్గర చేరేవారుగా ఉండాలి. గత వారం చెప్పాం, ఈ వారం సగం మంది ఖాళీ. మరి ఏం చేయాలి? అయినా చెప్పుకోవాలి. కనుక ప్రభువుని ప్రేమించేవారు ఎవరు కూడా ఆయన ఆజ్ఞలు ఏం చేయరట? అతిక్రమించరు. ఆయన ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. మరి ఆయన ఆజ్ఞను అమ్మ సన్నిధానానికి రండి అమ్మ అంటే మనం ఆయన ఆజ్ఞలకు పెద్దగా పట్టింపును ఇచ్చేవారుగా ఉండం. ఏదేమైనా ఉన్నవారిలోనైనా ఎవరో ఒకరైనా ఎప్పుడూ మానుకోకుండా సన్నిధానానికి ప్రేరేపితమవుతే సరిపోద్ది, అందరూ రావకర్లా. కానీ ఏదైనా ప్రాముఖ్యమైన ఎమర్జెన్సీ కేర్ ఉంటే అలాగా తప్పదు. పనిగట్టుకుని ఇవాళ పలకరింపులు ఇంకొకటి వగైరాలో కాబట్టి ఎన్ని పెట్టుకుంటాము ఆదివారం రాగానే. అయినా మనం ఎన్ని మాటలు చెప్పినా దేని మీద వర్షం పడుతుందట పెద్దల సామెత ఉంది. దానికి స్పర్శ ఉండదు, దానికి ఏం ఉండదు. సూదులతో కూర్చున్నా బళ్ళాలతో కూర్చున్నా ఈ పక్క తినేసింది అనుకోండి, మెదడు వ్యాపి ఆదొస్తుంది. అంటే ఈ పక్క అంతా ఇన్ఫర్మేషన్ అంతా బ్లడ్ క్లాట్ అయిపోతే ఇన్ఫర్మేషన్ వెళ్దా అక్కడ అడ్డంగా ఉంది రక్తం. ఆ పక్షవాతం వచ్చిన ఆ పార్ట్ అంతా ఇంకేం చేయదు, పని చేయదు. పినిసులతో కూర్చున్నా సూదితో కూర్చున్నా నరికేసినాడికి ఏమీ తెలియదు. అలాగే మనకు ఒక పక్షవాతం వచ్చేసింది, ఇక ఎన్నిసార్లు చెప్పినా ఇది ఎక్కడికి వెళ్ళదు, బ్రెయిన్కి అందనివ్వదు. రైట్. ఇక ఈ జీవనం అంతా వేసేసిందట. ప్రభు తన పరిచర్య నిమిత్తం వాడుకోవడానికి చాలా పరిచర్యలు ఇస్తాడు. పరిచర్యలు ఎలాగున్నాయి అన్నాడు? నానా విధములుగా ఉన్నవి. ఒకడికి ప్రార్థన చేసే పరిచర్య, ఒకడికి స్వస్థతలు చేసే పరిచర్య, ఒకడి వాక్యాన్ని బోధించే పరిచర్య, మరొకడికి పాటలు పాడే పరిచర్య, మరొకడికి కుర్చీలు తుడిచే పరిచర్య, మరొకడికి నేల తుడిచే పరిచర్య, మరొకడికి కాగితాలు ఏరే, ఇది కూడా పరిచర్య. కాగితాలు ఏరుతున్నాడు కదా అని నువ్వు పెద్ద బిల్డప్లు ఇచ్చేయాల్సిన అవసరత లేదు. ఆడే గొప్ప నీకన్నా. వాక్యం చెప్పేయడం గొప్ప కాదు, కానీ ఇక్కడ నుంచి ఎవడైనా ప్రభువు వాడుకుంటే ఎవడైనా చెప్పేస్తాడు. కానీ కాగితాలు ఏరు చూడు ఒకసారి, నీ ఈగో ఎలా ఉంటుందో. వచ్చిన చెప్పులన్నీ దగ్గరగా వరుస పెట్టి వీళ్ళందరు చెప్పులు అది నానా పెంట తొక్కొస్తారా, ఈ పెంట అంతా జాగ్రత్తగా చేత్తో పట్టుకుని జాగ్రత్తగా పెట్టి అక్కడ. అది కదా పరిచర్య అంటే. ఇలా పౌడర్ రాసుకుని తెల్లబట్టలు వేసుకుని వాక్యాన్ని ఎవడైనా దేవుడు వాడుకుంటే ఎవడైనా చెప్పేయగలడు. అలాగని ఇక్కడ చెప్పేవాడు తక్కువ కాదు, అలాగని చెప్పులు మోసేవాడు మరి అంతకన్నా తక్కువ కాదు. ప్రభు పనిలో పాలి భాగస్థులము. నాకు ఈ పని ఇచ్చాడు, నేను ఈ పని చేయాలి. నీకు ఆ పని ఇచ్చాడు, నువ్వు ఆ పని చేయి. నీకు కుర్చీలు వేసే పని ఇచ్చాడు, ఈ కుర్చీలు వేసే పని చేయి. నేను ఈ పని అంతమాట నేనే చేసుకోవాలా అనుకోకు. నీకే ఇచ్చాడు ఆ పని, నువ్వే చేయి. ఇంకా ఎక్కువ పనులు అప్పగిస్తే ఎక్కువ పనులన్నీ కూడా నువ్వే చేసుకో. ఎందుకంటే ప్రభు పనులు అందరి చేతిలోనూ పెట్టడు ప్రియులారు. పెట్టాడంటే ఆ పనిలో చాలా నమ్మకమైన వారముగా మనం ఏం చేయాలి? పని చేసే వారముగా ఉండాలి. అని ఒకరికి తుడిచే పరిచయం ఇచ్చాడు. కొంతమంది వస్తారు జాగ్రత్తగా, ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోతారు. ప్రభు సన్నిధి తోడాలని కూడా మనసు ఉండదు వాళ్ళకి.
తొడవటం వల్ల ఎవరికన్నా ఉపయోగమా? ఎవరికి ఉపయోగమా అంటే ప్రభు పరిచర్య నేను చేయాలన్న మనస్తత్వాలు కలిగి ఉండాలి. ప్రతి బిడ్డలు ఉండాలి ప్రియులారు. కూరగాయలు కోసేవాడిది కూడా పరిచర్యే, ఆహారం వండేవాడిది కూడా పరిచర్యే, అండ్ అక్కడ వాళ్ళకి సహకారులుగా ఉండేవాడిది కూడా పరిచర్యే, వాడికి ధనాన్ని చేయూతగా ఇచ్చేవాడిది కూడా పరిచర్యే, ఇలా బరకాలు వేసేవాడిది పరిచర్య, దేవుని పనిలో తుడిచేవాడిది పరిచర్య, దేవుని పనిలో పాటలు పాడేవాడిది పరిచర్య. ఈ పరిచర్యలన్నీ ప్రభువుని గణపరచడానికే. అక్కడ చెప్పులు ఎత్తుతున్నాడు కదా అని, కర్రలు పాతున్నాడు కదా అని, వంట వండుతున్నాడు కదా అని, ఇటు చాలా తక్కువ వాడని మనం అంత బిల్డప్లో ఇవ్వాల్సిన అవసరత లేదు. నీకు చేతనైతే నువ్వు కూడా పని చేయి. దేవుడి పనిలో పాలభాగస్తుడు చేస్తున్న వాడికి వంకలెందుకు? దేవుడి పనిలో మనం కూడా ఏం కావాలి? పాలి భాగస్థులము కావాలి. అలా ఉంటేనేనండి ఆశీర్వాదాలు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ అలా ప్రభు పరిచర్య చేసి అది పొందిన వాడికే, అనుభవించుకున్న వాడికే ఆ అనుభవం తెలుస్తుంది తప్ప మిగతా వారికి ఎవరికి అనుభవం తెలీదు. కనుక ప్రభు పరిచర్యలు నానా విధాలుగా ఉంటాయి. ఈ పరిచర్యలన్నిటిని బట్టి ప్రభువుని ఏం చేయాలి? మహిమపరచాలి. వాక్యం చెబుతున్నాడు, నువ్వు వాక్యం చెప్పేవాడు ఎక్కువ కాదు. వంటలు వండుతున్నాడు, నువ్వు వంటలు వండేవాడు ఏమీ తక్కువ కాదు. అంటే కర్రలు పాతున్నాడు, కర్రలు పాతేవాడు ఏమీ తక్కువ కాదు. వాక్యం చెబుతున్నవాడు మరంతకన్నా, ప్రార్థించేవాడు మరంతకన్నా ఎక్కువేమీ కాదు. మనందరం ఎవరు ఇక్కడ? సహోదరులము మాత్రమే. మనం కేవలం నిమిత్తం మాత్రం. దావీదు ఎలా దుమ్ము ధూళి పురుగో, నువ్వు అలాగే దుమ్ము ధూళి పురుగు. ధనాన్ని చూసి కానీ, జనాన్ని చూసి కానీ, అని మరొక దాన్ని చూసి కానీ నీ అతిశయం ఎప్పటికీ ఉండనీకండి. ఇది ప్రభువులో కడగబడిన వారికి ఎంత మాత్రము మంచిది కాదు. అందుకే ఆయన ఇలా ధనవంతులు అనేకులు ఉన్నను ఆయన ధనవంతులను ఎవరి మీద దృష్టి పెట్టలేదు. ధనవంతులు కదా 10,000 వేసాడని వీడికి ఎక్కువ ప్రార్థన చేసి, ఈమెమి సంద వేయట్లేదు కదా ఆడికి తక్కువ ప్రార్థన చేయడం అది దైవ లక్షణం కాదు. అందరినీ అంతటిని సమానముగా ప్రేమించేవాడే దేవుడు. ఆల్ ఆర్ ఈక్వల్. ఇక ఈ భేద విధవరాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, విధవరాలంటేనే సమాజంలో ఎలా ఉంటుంది ప్రియులారా? చాలా చిన్న చూపు, పైపెచ్చు. ఈవిడ ఎవరంటే భేద విధవరాలు అంటే ఇక ఈవిడ తినడానికి కూడా ఆహారం లేనంతటి నీచాతి నీచమైన స్థాయి. భేదది కదా, పైగా విధవరాలు. భేద విధవరాలు అన్నాడంటే ఆమె ఎన్ని కష్టాల్లో ఉంటే ఆ మాట ప్రయోగించి ఉంటాడో మీరు ఆలోచించండి. ఎంత శ్రమలో ఉంటే ఆ మాట అని ఉంటాడు. తినడానికి ఆహారం సంపాదించుకోవాలన్నా కొరువే, అండ్ ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కొరువే, ఏదైనా మిగతా కార్యక్రమాలు ఎదరికి తీసుకువెళ్ళాలన్నా కొరువే, కన్న గర్భవాసంలో కొడుకులు కుమార్తెలు సక్రమంగా చూడాలన్నా కొరువే. ఎందుకంటే ఆమెకి వెనకాల ఆసరా లేదు. అండ్ కాస్త డబ్బుండి చచ్చిపోయిన విధవరాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఏం పర్వాలా, ఆడింది ఆట పాడింది పాట. ఎందుకంటే వెనకాల సంపాదించి పెట్టారు కనుక ఈ సంపాదనలో ఏదో కొంత ఖర్చు చేసుకుంటుంది, దానికి ఇష్టమైనట్టుగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. మరి భేద విధవరాలు ఇక భర్త ఆసరా లేనప్పుడు అండ్ ఇక బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండి యవనస్తులు అయితే ఏదో పని చేసుకుంటారు. ముసలి వాళ్ళు మరి ఏం పని చేస్తారు? వాళ్ళకి ఏం సహకరిస్తాయి? అలాంటి టైంలో అండ్ ఈ అలాంటి చిన్న చూపు చూసే ఈ భేద విధవరాలు నిజంగా చర్చిలోకి వెళ్తే ఆవిడని ఎక్కడ కూర్చోబెడతారంటారు? పైగా సమాజ మందిరాలు. మనకులాగా అందరినీ సమానత్వంతో చూసేది కాదు అది సమాజ మందిరం అంటే. డబ్బేసేవాడికి ఎక్కువ ప్రార్థన, డబ్బైన వాడికి తక్కువ ప్రార్థన. బలిచ్చేవాడికి ఎక్కువ ప్రార్థన, బలివ్వని వాడికి తక్కువ ప్రార్థన. యూదుడికి ఎక్కువ ప్రార్థన, అన్యుడికి తక్కువ ప్రార్థన. ఇలాంటి సమాజ మందిరాల్లో ఒక భేద విధవరాలు వెళ్ళి కూర్చుంటే ఎక్కడ కూర్చొనిస్తారు ఆమెని? కడని. ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి ప్రియులారా? ఎవరైనా విధవరాలు ఎదురొస్తుంది అనుకోండి, టక్కన ఆగిపోతాడు, ఇది గుండె ఆగిపోయినట్టు. సరే ఎవరైనా విధవరాలు ఎదురొస్తుంది అనుకోండి, టపేళ్ళని ఆగిపోతాడు. లేకపోతే ఇలాగెళ్ళి వాడు ఈ సందులోకి తిరిగేస్తాడు, ఈ సందులోకి వెళ్ళాల్సిన ఈ సందులోకైనా అప్పుడు ఏదో అడ్డొచ్చి పడిపోవాలా. కానీ విధవరాలు అడ్డొస్తే ఈరోజు సమాజంలో చాలా ఒకప్పుడు నీచాతి నీచమైన స్థితి. అండ్ ఆ విధవరాలు అనగానే ఇక ఆమెను ఏ ఫంక్షన్లకి రానిచ్చేవారు కాదు. ఇప్పుడు కాస్త నాగరికత పెంచుకున్నారు కనుక ఎవడు పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఎవడైనా విధవరాలని ఎవడైనా అన్నాడంటే అది తలకాయ చేసేలాగా ఉంది ఇప్పుడు. కనుక అని ఈరోజు కాస్త ఇది వరవడి మారింది కనుక, నాగరికత పెరిగింది కనుక ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేవు సమాజంలో, కాస్త తగ్గాయి.
కానీ ఒకప్పుడు ఎలా చూసేవారంటే అండ్ ఈమె ఎదురు రాకూడదు, ఎవరికంటా కనబడకూడదు, ఉదయమే ఈవిడ లేచి వాకలు తొడకూడదు, అండ్ ఆవిడ ఎవరైనా ఫంక్షన్లకి ఆకేస్తే ఈవిడ వెళ్ళకూడదు, ఎవరైనా ఇంకేదైనా చెప్తే అలా చేయకూడదు, ఈవిడ పూలు పెట్టుకున్నా బాధే, రంగు చీర కట్టుకున్నా బాధే. ఇలా ఒక నీచమైన స్థితిలో ఒకప్పుడు సమాజంలో ఒక విధవరాల పరిస్థితి ఉండేది ప్రియులారు. వాస్తవానికి నిజంగా ఎవరో ఎదురొస్తున్నారని ఆగిపోయావు. నీ కన్నతల్లే ఎదురొస్తే మానేస్తావా? నీ కన్నతల్లినే నీ చుట్టుపక్కల వారు అని నువ్వు చూస్తుండగా నువ్వు ఎవరినైతే ద్వేషించి అది ఎదురొస్తుందని మానేసావో, అలాంటప్పుడు నీ కన్నతల్లి నీకు ఎదురొస్తే అని నిన్ను కూడా వారు కూడా నీకులాగా మాట్లాడుకుంటే ఆ మాటలు విని నీ హృదయం ద్రవించకపోదా చెప్పండి ప్రియులారు. మరి ఎందుకంటే ఇలాంటి పనులు? అందుకే దేవుడు ఏమన్నాడంటే ఆల్ ఆర్ ఈక్వల్, మనలో కులాలు ఉండవు, భేదాలు ఉండవు, అండ్ మనలో కల్మషాలు ఉండవు, కుల ప్రాంతాలు లేవు, నాకు అందరూ పిల్లలే అన్నాడు. బయటికి వెళ్ళి చూడండి, అబ్బో ఇదే కులం ఇదే కులం ఇదే కులం ఇదే కులం అని కులాల పేరున మైరుగా ఒక్కొక్కటి గాలి వేటలకు ఎక్కేస్తూ ఉంటాడు అనమాట. చేస్తే ఏ కులం వాడినైనా 6 అడుగుల గోతులోనే పెట్టాలి. ఈడు ఎక్కువ కులం అని కొంత వెడల్పాను పెంచుతారా? గొయ్యి పెంచుతారా? పోనీ ఆ మట్టికి ఏమైనా బంగారం పోతేస్తారా? వేయరు. ఎందుకంటే ఆడు ఇంట్లో ఉండటానికి కుదరదు. చేస్తే అందరూ ఎవరట? మనుషులేనట. అందరూ ఎవరట? అప్పుడు కులాలు గుర్తుకు రావు, మతాలు గుర్తుకు రావు, ప్రాంతాలు గుర్తుకు రావు. అయ్యో చచ్చిపోయాడు అన్న జాలి చూపించడం తప్ప. కాబట్టి మన ఒక ఇవి ఉంటాయి కదా, ప్రోగ్రామ్స్, సామెతలు ఉంటాయి కదా, కొటేషన్స్. అందులో కొటేషన్ చదివాను. పక్కింట్లో నుంచి ఏదైనా మన ఇంట్లోకి రావచ్చు అనుకుంటారట. అది పక్కోటి ఫ్రిడ్జ్ కొన్నాడు అనుకో, నువ్వు కూడా కొనేయాలి. పక్కోటి టీవీ కొన్నాడు అనుకో, నువ్వు ఆడికైనా పెద్ద టీవీ కొనేయాలి. పక్కోటి బండి కొన్నాడు అనుకో, నువ్వు అవసరమైతే కారు అయినా కొనేయాలి. ఇలా పక్కింటోని చూసి మనం ఏం చేస్తాడో రగిలిపోతూ ఉంటాం. ఏమండి? కనుక ఇలా రగిలిపోతూ ఉన్నప్పుడు పక్కింటోడి కంటే ఎక్కువగా మనం ఆశించాలి, కొనుక్కోవాలి. మంచిదే, వాళ్ళకంటే నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలి, వాళ్ళు ఎప్పుడు అలాగే ఆడాలి అని. ఇది మంచి పద్ధతి కాదు, మంచిది కాదు. వాళ్ళు సమానంగా ఉండాలి, నువ్వు కూడా సమానంగా ఉండాలి. ఆడు సమానంగా లేడనుకోండి, నీకు ఏదో అవసరం వస్తుంది, ఆడి దగ్గరికి వెళ్తే ఎవడు సాయం చేస్తాడు? కనుక ఇద్దరూ సమానంగా ఉండాలి. రైట్. ఇప్పుడు ఈ సమానత్వం ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ సమానత్వం ఉండడం కొంతమందికి ఏముండదు, ఇష్టం ఉండదు. వాడిందుకు ఎదగాలి, వాడెందుకు సంపాదించాలి, వాడెందుకు పై స్థాయిలోకి వెళ్ళాలి. ఇది క్రైస్తవులుగా మనకి మంచి పద్ధతి ఎప్పటికీ కాదు. కనుక దేవుడు కోరుకుంటున్న సమానత్వం ఏంటంటే ప్రియులారా, అందరూ అంతటను సమానం, ఏకభావం ఏకతాత్పర్యముతో మెలిగి కలిసిమెలిసి తిరిగేవారుగా ఉండాలి. ఇక ఇలాంటి పరిస్థితుల నడుమ ఒక స్త్రీని ఇంత హీనంగా చూస్తే, ఒక స్త్రీకి సమాజంలో ఇంత విలువ లేకోకుండా చూసినప్పుడు ఆమె ఖచ్చితంగా ఎవరిని ప్రేమించడం ఆరంభిస్తుందో తెలుసా ప్రియులారా? ఇక మనుషులతో ఆమెకి ఏం లేదు, పని లేదు. సమాజం ఆమెను ద్వేషిస్తున్నప్పుడు మనం కూడా ఎవరి మీద ఆధారపడతాం? డబ్బు ఉంటే వస్తావా దేవాలయానికి? మన వాళ్ళందరూ బాగుంటే దేవాలయానికి వస్తావా? ఏదైనా ఫంక్షన్ అయితే అక్కడికన్నా వెళ్ళిపోతావు తప్ప దేవాలయానికి రావు. ఇప్పుడు ఎవ్వరూ లేనప్పుడు మనం ఎవరి మీద ఆధారపడిపోతాం? నీకు బామ్మర్ది అయినా దేవుడే, అల్లుడైనా దేవుడే, చుట్టమైనా దేవుడే, కొడుకైనా దేవుడే, అత్తగారైనా దేవుడే. దేవుడో 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 దేవుడా అని ఆయన మీద ఆధారపడాలి తప్ప ఇక మనుషుల మీద ఎవరి మీద ఆధారపడిన నీ దరికి కూడా చేరనివ్వరు. కానీ ఆయన నీకున్న ఆయన ఎత్తుకుంటాడు, నీకు లేకపోయినా ఆయన ఎత్తుకుని ముద్దాడతాడు. అది దేవుడు అంటే. అని నీకు బంధువులు ఉంటే నువ్వు ఒకలా ఉండొచ్చేమో కానీ, ఎవరు లేనప్పుడు ఒకలా ఉండొచ్చేమో కానీ, నీ దగ్గర బెల్లం ఉన్నని చెప్పి బంధువులు ఖాళీగా ఉండదు. నీ టీ ఆడతావు, బిర్యానీ వండుతావు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా. వారం వచ్చేయండి అంటావు, ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చేయండి అంటావు. ఇకేమీ లేవనుకోండి, మంచినీళ్ళు తాగటానికి కూడా రాడు, నువ్వు రమ్మన్నా రాడు. ఈ వారం మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ వారం డ్రింక్ ఇచ్చేస్తారు, వచ్చేయండి రాడు. మళ్ళీ వారం లెక్క పీసులు బిర్యానీ చేస్తారానండి, 2 రోజుల ముందే వచ్చేస్తారు. డబ్బు ఉన్నప్పుడు మనకి బంధువులు ఎక్కువైపోతారు, ఏమీ లేనప్పుడు మన వంక చూసేవాడు ఎవడు కూడా ఉండడు. ఈ ఫార్ములా మాత్రం విడిచిపెట్టకండి. అలాగని నీకు కలిగినప్పుడు వారికి లేని స్థితిలో నీ ఎడల విషపు చూపు చూపాడని నువ్వు కూడా ఆ చూపు చూసేదానిగా ఉండద్దు. చూసాడులే పోలేడికి తెలీదు, నీకు తెలుసుకుంటున్నావు కదా. నువ్వు వాడి ఎడల ప్రేమానురాగాలు చూపించడం ఆరంభించడం నేర్చుకో. పరలోకమందు నీ ఫలం ఏమైపోద్దట? వృద్ధి అయిపోతుంది. ఇలాంటి
అండి ధనం లేని స్థితిలో, ఎవరు ఆదరించని స్థితిలో, ఎవరు ఆమెను హక్కును చేర్చుకునే స్థితిలో ఆమె దేవాలయానికి వెళ్ళింది. ఇక పని చేసుకోవడానికి ఆమె దగ్గర సొత్తు లేదు, ధనం సంపాదించుకోవడానికి ఆమె దగ్గర సొత్తు లేదు. ఇక ఆమె దగ్గర ఉన్నది కేవలం 2 కాసులు మాత్రమే. 2 కాసులు మాత్రమే. ఈ 2 కాసులు మరి ఉదయం ఈ వాళ్ళ సందా వేసేసిందని మరి రేపు పరిస్థితి ఏంటి? ఈ 2 ఉంటే రేపు ఏమైనా సంపాదించుకోవచ్చులే, ఈ 2 కాసులు ఉంటే రేపు ఏదోటి తినడానికి ఉంటుందిలే అని మనమైతే ఏం చేస్తాం? పావలో ఉన్నా 10 రూపాయలు ఉన్నా జాగ్రత్తగా దాన్ని ఒబ్బడి చేసి దాచుకుంటాం. మంచిదే, ఈ ఒబ్బడి ఉండాలి, ఈ ఇలాంటి ఆర్థికపరమైన ఆలోచనలు ఉండాలి. లేదంటే భవిష్యత్ తరాలు చాలా అవసరాలు ఉంటాయి కదా, ఇబ్బంది పడతాం అని మనం అయితే జాగ్రత్తగా దాస్తాం. దేవుడిని ప్రేమించడం చెబుతున్నాను ప్రియులారు. మనం ఏమన్నా ఎంత చేయెత్తేసాం అని ఈవిడ చేయెత్తే అవకాశాలు ఈవిడికి ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అయినా ఈవిడ చేయెత్తదు. మనం ఎంత ప్రేమించేస్తున్నామో కూడా చెబుతారు ఇవాళ లేట్ అయినా. దేవుని మనం ఎంత ప్రేమించేస్తున్నామో, ఎంత ప్రాణం ఇచ్చినంతటి ఎంత గాఢమైన ప్రేమో అది ఈరోజు మాట్లాడదాం. ఆమె ఏం చేసిందట? తన జీవనం అంతయు దేవునికి ఏం చేసిందట? సమర్పించేసిందట. ఇక ఆమె రేపు తినడానికి ఏమీ కూడా లేదు. తినడానికి ఏమీ లేని పరిస్థితుల్లో, సమాజంలో ఎవరు ఆమెను హక్కున చేర్చుకోనని పరిస్థితుల్లో, సమాజం అంతా ఆమెను నీచంగా చూస్తున్న పరిస్థితుల్లో అండ్ ఆమె ఎవరి మీద ఆధారపడిపోయింది? పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడింది. దేవుని మీద ఆమె అడిగిందా? మనకులాగా మనల్ని అలా చూస్తే మనం మోకాళ్ళు వేసి వీర ప్రార్థనలు చేసామా? ఇరగదీసామా? ప్రార్థన ఉత్తప్పుడు చేయం. కానీ ఎవడైనా మన మీద పగరగిల్చాడు అనుకోండి, మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? ఆ డంబుల పొదిలో బాణంలో బాడి పొట్టలో దింపేసినట్టే ప్రార్థన చేస్తాం. దేవుడిని అడుగుతున్నావా, దెబ్బలాడుతున్నావా? కొంతమంది ప్రార్థనలు ఉంటాయి, మరి అమ్మ ఏటి కూడా దేవుడిని క్షమించండి అని పార్లమెంటరీ రాంగ్ అయింది అని దేవుడిని ఈవిడ ఏం చేస్తుంది? పొడి చేస్తుందా ఏంటి అన్నట్టుగా ఉంటుంది ప్రార్థన. దెబ్బలాడుతున్నావా? ఆయన బ్రతిమలాడుకోవాలి, దెబ్బలాడకూడదు అంటూ ఉంటారు చాలామంది. ఇది మంచిది కాదు. ఇది వినయపూర్వకమైన ప్రార్థన నేర్చుకోవాలి. కాబట్టి ఈమెకి ఏమీ లేవా? అది చెల్లి మోకాళ్ళు వేసి రహస్యమందున్న తండ్రికి మొరపెట్టినట్టుగా ఉందా? బైబిల్లో ఉందా? లేదు. అంటే ఆమె దేవుని ఎంతగా ప్రేమిస్తుందో మీకు అర్థం కావాలి. ప్రభువా నాకు ఇల్లు ప్రభువా అని మనం అడగాలి. ఇల్లు లేని వారికి ఆయన ఇల్లు ఇస్తా. ఎందుకంటే అడగమన్నాడు కదా, అక్కడ బుక్ అయిపోయాడు కదా, అడగాలి. కనుక మరి ఈవిడ అడిగిందా? నేను ఎవరిని? పేద విధవరాలని ప్రభువా నాకు అర్జెంటుగా ప్రభుత్వం వారి ద్వారా ఒక 2 సెంట్ల స్థలం శాంక్షన్ చేస్తావా చేయవా? ఏడు ప్రార్థన చేయండి అందా? ఈ స్థలం కొరకు అందా? అన్నది ఏమీ అడగలేదు. ఎందుకు అడగటం లేదు మీకు అర్థమవుతుంది. పోనీ ఇలా ఉంది కదా, నాకు కట్టుకోవడానికి ఒక చీర ఉంది ప్రభువా, ఎవరు చేద్దాం? బట్టలు ఇప్పించు అని అడిగిందా? అడగలేదు. మరి ఇక తినడానికి ఆహారం లేదు ప్రభువా, ఏలియాకి ఎడ్ల చేత పంపించావు, కాకుల చేత పంపించావు ప్రభువా, నాకు కూడా అర్జెంటుగా 2 కాకులు చెప్తే నువ్వు ఆహారం పంపాలా, అప్పుడే నువ్వు దేవుడు అంటారు చాలామంది. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. ఇటు మళ్ళీ నీకు ఏలియా అంతటి మనగడవే. నువ్వు బయటికి వెళ్తే మనంత పనికిమాలోడానికి ఒకడు ఉండడు, మళ్ళీ ఏలియా మనకు పోలిక. ఏలియానికి కాకులు ఆహారం పంపించింది నాకు కూడా నువ్వేం చేయి, ఆహారాన్ని పంపించేయి అని దేవుడిని ఊరుకుంటామా? కైమ చేసేమా ఆయన్ని? ఇలాంటి ప్రార్థనలు ఏమీ ఆవిడ దగ్గర లేవు. ప్రభువా నాకు ఏదైనా వరం ఇవ్వు ప్రభువా, నా వరంతో ప్రభువా నేను బానిసత్వాల కింద తుడుచుకోవడమేనా, ఎప్పుడు జోళ్ళు సర్దుకోవడమేనా, నాకు ఏదైనా వరం ఇస్తే సంఘంలో ప్రవచిస్తాను ప్రభువా, నాకు ఏదైనా వరం ఇస్తే సంఘంలో బోధిస్తాను ప్రభువా, నాకు ఏదైనా వరం ఇస్తే నేను బాత్రూంలు కడగడం మానేస్తాను ప్రభువా అని ప్రార్థన చేసిందా? ఏ వరాన్ని అడగలేదు ఆవిడ. భౌతిక సంబంధమైన ఆలోచనలు లేవు. ఏ వరము ఆమె సంపాదించుకోవడానికి అడగటం లేదు. మరి ఎందుకు ఆమె దేవాలయానికి వెళ్తుంది? కీర్తిని ప్రభువా అందరినీ పై స్థితిలో ఉంచే ప్రభా, నన్ను ఇంకా తొక్కేత్తనం ఏంటి ప్రభా, అర్జెంటుగా మేడెక్కించే ప్రభా అని ప్రార్థన అంది. ఆవిడ అడిగిందా? కీర్తిని కోరుకుందా? నన్ను కూడా గనుల్లో గనురాలుగా నిలబెట్టు ప్రభు అందా? అంటే వేద విధవరాలి ద్వారా మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలో మీకు అర్థం కావాలి. అలాగ అడగలేదండి ఆవిడ.
ధనాన్ని కానీ, కీర్తిని కానీ, ఘనతను కానీ ఏమీ కోరుకోలేదు. ప్రభు ఏదైనా వరం ఇయ్యి ప్రభు అని కోరుకోలేదు. నా పెట్టులో బియ్యం ఖాళీ అయిపోయి ప్రభు తెల్లారి బియ్యం ప్రత్యక్షం చేయి ప్రభు అని ఆమె కోరుకోలేదు. అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆవిడ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది ఆవిడ? ఎందుకు ఏమి అడగట్లేదో తెలుసా ప్రియులరా? ఆయన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చేస్తే ఇక బియ్యం ఎందుకు, ఆహారం ఎందుకు, వస్త్రాలు ఎందుకు, పొలాలు ఎందుకు, స్థలాలు ఎందుకు, ఇంకేమి ఇవ్వాలి? ఆయన ప్రాణమే ఇచ్చాడు నీ గురించి. ప్రాణమే ఇచ్చిన ఆయనకి నీకేమి ఇవ్వాలో తెలీదా? మళ్ళీ నువ్వు స్పెషల్గా పోటు వేయాలి ఆయనకి పక్కలో, బెల్లం పోటు. ఈ పోట్లు మానేసి ప్రభువా నీ చిత్తానికి నేను ఎలా వాడబడతానన్న ప్రార్థన ఆరంభించండి. నాకు ఇది ఇచ్చే, అది ఇచ్చే, అది ఇచ్చే, అది ఇచ్చే, కారు ఇచ్చే, మ్యాట్ ఇచ్చే, విమానం ఇచ్చే, రైలు ఇచ్చే అని ప్రార్థన చేయకండి. చేయండి. మీకు కావాల్సిన అవసరాలు తీరుస్తాడు, ఆయనకి తెలుసు. మనం అడిగినా తీరుస్తాడు, మనం అడగకపోయినా తీరుస్తాడు. ప్రభు ప్రతి సంవత్సరం వర్షం కురిపించి 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 అంటే మీరు అడిగితే కురిపిస్తున్నాడు ఏంటైనా, అడగకపోయినా కురిపిస్తున్నాడు. ప్రతి సంవత్సరం పంటలు పండించి 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 అని మీరు అడిగారా? మీరు అడగకపోయినా ఆయన ఏం చేస్తున్నాడు? పండిస్తున్నాడు. ఏ రోజైనా ఆపిల్ కాయలు తినడం మానేసారా? ఏ రోజైనా జాంకాయలు తినడం మానేసారా? ఏ రోజైనా అరటిపళ్ళు తినడం మానేసారా? మరి ఎలా వచ్చేస్తున్నాయి? తినేయడమే తప్ప ఆలోచించు. నువ్వు అడిగేవేంటి? ప్రభు నాకు మళ్ళీ సంవత్సరం ప్రార్థన పెట్టుకుంటాను, అరటిపళ్ళకి ఎలా వేసి ఉంచారు అడిగారా? ఆయన అరటిపళ్ళకి ఎలా సిద్ధం చేసి ఉంచాడు. నీకు అవసరమని ఆయనకి తెలుసు నీకేం కావాలో. తన పిల్లలకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ప్రభు నా కొరకు నువ్వు ప్రాణమే పెట్టేశావు, ఇక నిన్ను ఏది అడిగి నేను శోధించలేనని ప్రభువుని ఏ విషయంలోనూ ఆమె శోధించలేదు ప్రియుల. అలాంటి యోధులు ఎక్కడున్నారండి? ఆమె గొప్పదా? ప్రసంగం చేసేవారు గొప్పవాడా? ఆమె గొప్పదా? ఏమండి వందల కాగితాలు దేవుడికి ఇచ్చేసేవారు గొప్పవాడా? అందుకే బలి అర్పణ నేను కోరుకోవటం లేదు, కానీ మీకు ఒక శరీరాన్ని అమర్చాను, ఆ శరీరాన్ని నాకు సమర్పణ చేయండి. ఎలా? సజీవ యాగంగా. సజీవ యాగంగా అంటే మనం ఎంత మారాలో అర్థం చేసుకోండి ప్రియులారు. ఎంత మార్పులోనికి రావాలో. ఎప్పుడు ఏ ప్రార్థనలో ప్రభా జ్వరం వచ్చింది తగ్గించే తగ్గించే తగ్గించే, తలపోటు అవుతుంది తగ్గించే తగ్గించే తగ్గించే, ఏలుపోటు అవుతుంది తగ్గించే తగ్గించే తగ్గించే. అంతవాటి ఇయ్యనా? ఇక ఆయన ఫిజియోథెరపీ చేసేస్తారా? యేసు ప్రభువుని జాగ్రత్తగా అని తగ్గించి మరి ప్రార్థన చేసుకోండి. ఇది మంచి ప్రార్థనే. తగ్గిస్తాడు, ఆయన తగ్గిస్తాడు. ఆయనకి ఏంటి సమస్తము సాధ్యమే. ఏలుబడి తీయలేడేటి మీ దేవుడు అంటే మరి ఆయనకి ఎంత సులకడా, కానీ తీసేస్తాడు. అలా మాట వేసుకునే దేవుడు కాడు ఆయన. సమస్తము ఆయనకి సాధ్యమే. ఒకవేళ అలాగ అవ్వని పక్షులు మార్గాన్ని చూపెడతాడు. ఆ మార్గం కూడా ఆయన చూపెడుతున్న మార్గమే. కనుక అని ఈ భేద విధవరాలు ఏమీ కోరుకోలేదు, ఏమీ అడగలేదు, ఏమీ ఇమ్మని శోధించలేదు. మళ్ళీ ప్రభు అంటే ఎక్కడ మొదలెడతాం? పిల్లోడు పుట్టినప్పుడు మొదలెడతాం ప్రార్థనాడు గురించి. వీడికి పెళ్ళి అయిపోయినా మానం, పిల్లలు పుట్టేసినా మానం, కాటికి కాలు చేస్తున్నా మానం. ప్రభు నా కొడుకుని చూసుకో, నా కొడుకుని చూసుకో, కొడుకుని చూసుకో. వీడేమో దీన్ని చూడడం. ఆస్తులన్నీ రాసేసి దాకా చూస్తున్నారట. ఆస్తులు రాసికి ఏం చేస్తున్నారట? జాతక బయటికి గెండేస్తున్నారట. వీడి గురించి ప్రార్థన చేసి, వీడి గురించి వ్రతాలు పెట్టాం, వీడి గురించి యాగాలు చేసాం, వీడి గురించి అండి ఉపవాస ప్రార్థనలు చేసాం మనం. కొంతమంది తల్లులు మేధావి తల్లులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అరే నేను చచ్చిదాకా రాయనరా అని చెబుతున్నారట. అనుమానం. ఈరోజు ఎవరిని నమ్మటానికి లేదు, అనుమానం. నేను చచ్చిపోయేదాకా మీకేం చేయను రాయను. మరి రాసేస్తే ఆవిడ ఎలా బతకాలి? తర్వాత చూస్తామా? చూసేవారముగా ఈరోజు లేరు. భేద విధవరాలు ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎవరి దగ్గర దోచుకోలేదు, ఎవరిది ఆశించడం లేదు. వాడు బాగున్నాడన్న ఏడుపు వీడి దగ్గర లేదు. అని నాకు వరం ఈ ప్రభు అని అడగటం లేదు, నాకు ఇల్లు ఈ ప్రభు అని అడగటం లేదు, నా కుమారులకు మంచి భవిష్యత్తు ఈ ప్రభు అని అడగటం లేదు. ఇలాగ అడుగుతూ ఉంటే భేదమైన వరాలతో మనం ఏ స్థానంలో ఉన్నామో మీరు ఆలోచించుకుంటే ఆవిడ వెనకాల పెట్టడం కదా, ఆవిడ పాదతూడికి కూడా మనం ఏం చేయం? సరిపోము. ఇన్ని అడిగాం మనం ఇప్పటివరకు. ఎన్ని అడిగాం? ఎన్నో అడిగాం, ఎన్నో కార్యాలు చేసినా మళ్ళీ నూతనంగా చేయి ప్రభా, నీ క్రియలు నూతనం 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 చేసే చేసే చేసే. ఇంకా ఆయన కుదురంతరిక. ఇక ఈ బాధపడలాగా ఏం చేస్తాడు? మా చిన్నపిల్ల ఉందో చెవులో జోరేగలాగా ఊతూనే ఉంటుంది చెవి పక్కనే. ఆ పిల్ల బాధపడలేక మనం ఏం చేస్తామంటే ముందు ఆమెను చక్క పెడతాం. నీ బాధపడలేక ఆయన ఏం చేస్తాడు? దీనికి ఏదో ఇస్తే బయటకు పోతున్నా బాబా అని ముందు అర్జెంటుగా కార్యం చేసేస్తాడు. అయినా మానేస్తాం. పోయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికోసం. ఇప్పుడు ఆ అమ్మాయికి పెన్సిల్ లేదనుకోండి, పెన్సిల్ కోసం డాడీ 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 అంటూ ఊగుతా తిరుగుతా. ఇక నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి చొక్కా పెట్టుకుంటే చొక్కా, కాలు పెట్టుకుంటే కాలు పెట్టుకుని అయినా వచ్చేది ఈడ్చుకుంటూ వెళ్తే. తర్వాత
అని మరి పెన్సిల్ అయిపోయింది, ఇప్పుడు రబ్బర్ కనట్లేదు, దానికోసం పెడుతుంది. రబ్బర్ అయిపోయిందా, మరి బుక్ ఏదైనా కనబడుతుంది మళ్ళీ దానికోసం. ఇక స్కూల్లో దింపొచ్చి ఇదాకా మనకు ప్రశాంతత ఉండదు. అలా మనల్ని కూడా ఎప్పుడోకప్పుడు దింపుతాడు. అలవాటు అడగండి. అడిగితే ఏం చేయండి అని అడగండి, అన్నీ ఇస్తాడు ఆయన. మనకు కావలసిన సమస్త అక్రతలు అవసరతలు ఆయనకి తెలుసు. కానీ ప్రభువును కలిమిలోనూ ప్రేమించాలి, లేమిలోనూ ప్రేమించాలి. ఉన్న స్థితిలో ఉన్నప్పుడైనా ఆయన ప్రేమించాలి, లేని స్థితిలోనైనా మనం ప్రభువుని ఏం చేయాలి, ప్రేమించాలి తప్ప ఇక ఆయన పట్టుకుని పీడించేసేవారుగా ఉండకూడదు. కనుక మనకు అన్నీ ఇస్తాడు, అందరాలు ఎక్కిస్తాడు, అన్నీ కావాలి కనుక అన్నీ సమకూరుస్తాడు. అన్నీ సమకూర్చిన దేవునికి తన జీవనం అంతయు వేసేసిందట, జీవనం అంతయు వేసేదట. ఇక రేపు ఏం తినాలన్న ఆలోచన ఆమెకి లేదు. మీరు మీ జీవనం అంతయు వేసేయమని మిమ్మల్ని అడగటం లేదు, కానీ మీ జీవితాన్ని నా కొరకు సమర్పణ చేయండి అన్నాడు. ఇప్పుడు మనం భేద విధవరాలుగా ఆస్తులను నమ్ముకొని చేసేమంటారా? కాదు, నువ్వు మారితే సరిపోద్ది. ఈ మార్పు ఏ మార్పు? నేను మారాను ప్రభు అని సమాజానికి కనపడటం కాదు, ప్రభు అనుకోవాలి నిన్ను చూసి. నా కొడుకు బాగా మారాడు. ఒకప్పుడు అబద్ధికుడు, ఇప్పుడు ఏమయ్యాడు? మంచివాడు అయ్యాడు. ఒకప్పుడు దొంగ, ఇప్పుడు ఏమయ్యాడు? మంచివాడిగా మారాడు. ఇక దొంగతనాలు మానేశాడు. ఒకప్పుడు లోబి, ఇప్పుడు లోభత్వాన్ని విడిచిపెట్టాడు. ఒకప్పుడు ద్వేషం కలిగినవాడు, ఇప్పుడు ద్వేషం లేదు. ఒకప్పుడు కోపిష్టు, ఇప్పుడు కోపిష్టు కాడు. ఒకప్పుడు గర్విష్టు, ఇప్పుడు గర్విష్టు కాదు. ఇలా ప్రభు మనల్ని చూసి నా కొడుకు చాలా మార్పు చెందాడని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుణ్ణి ప్రేమించినట్టే. అంతవరకు దేవుణ్ణి ప్రేమించామన్న ప్రతివాడు ఎవడు? అబద్ధికుడే. ఇస్తే ఎవడైనా ప్రేమిస్తాడు. ఏదో కాసు బంగారం పెట్టి చూడు, ఇంక నీ ఇల్లు వదిలిద్దామా ఆవిడ, అసలు రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు కాసు బంగారం పెట్టే పక్కింటి ఆవిడికి ఇంకా నేను నెత్తిమీద ఎట్టుకు పూజించేదా? కనుక అని అవసరాలు తీరిస్తే మనల్ని వదిలిపెట్టేవాడు ఎవడుండడు. ఏమీ లేనప్పుడు ప్రభువును ప్రేమిస్తుందే, ఏమీ అడక్కోకుండా ప్రభువును ప్రేమిస్తుందే, ఆమె కన్నా గొప్ప స్త్రీ ఎవరుంటారు ప్రియులారా? కనుక ఆమె మనకు ఆదర్శం కావాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉన్నా లేకపోయినా, ప్రభువు మనల్ని గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళినా తుంగలు తొక్కుతున్నా మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయాలి? ఆనందించాలి. మరలా చెప్పుచున్నాను, మీరు ఏం చేయండి? ఆనందించండి. అప్పుడే మనల్ని ప్రభువుని ప్రేమించగలుగుతాం. ప్రభువుని ప్రేమించమంటే ఆటోమేటిక్గా సహోదరులందరి ఎడల మనం ఏం కలిగి ఉంటాం? ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పక్షంగా ఈ మాటలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ఆయన వెనుకడలో ఆశీర్వదించి దీవించునుగాక. విధవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. విధవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. ఏదో కావాలని శోధించక తానే జీవనాన్ని సమర్పించగా, ఏదో కావాలని తానే జీవనాన్ని సమర్పించగా. ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. విధవరాలి ప్రేమ. ప్రతి ఒక్కరము కూడా మోకాళ్ళేసి పేద విధవరాలు ప్రార్థించినట్టుగా, పేద విధవరాలు అడిగినట్టుగా అడుగుదాం ప్రియులారా. ఒంటరి ఎవరు పాదలు దిగమింగి బ్రతుకుతున్నది. పై ఆశ బీదరికంలోనే ఒంటరితనమేమో ఎవరు చీకటిలో ఆశలు అనగారి బీదరికంలోనే నగ్గుతున్నది. నడి సంధాన మిగిలిన నావా ఎటుపోతుందో ఎరుగదు త్రోవా. దేవుని విలువ
తెలిసిన శివా ఆయన పనికై చూపెను చొరవా శోధించగా తానే జీవ పెంచగా స్తోత్రం ఏదో తానే పేదవారి ప్రేమ ఎంత గొప్పది ప్రభువుకు తనను తాను అప్పగించుకున్నది పేద విధవరాలి ప్రేమ ప్రభువుకు తనను తాను అప్పగించుకున్నది కీర్తిని కోరిందా మంద ఫలితం ఆశించి ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా హృదయమునైనా దూషించిందా కీర్తిని కోరిందా వరములు ఆశించి పని చేసిందా ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా దూషించిందా మంచిని వెదికే ప్రభువుకు దొరికిన పావన వనిత మనందరికీ మాదిరి చూపే సాక్షి సమూహపు వజ్రపు తునక తన ముందని దేవముగా సమర్పించ తన ముంద సజీవ సమర్పించగా వేదవరాలు ప్రభువుకు తనను తాను అప్పగించుకున్నది వేదవరాలి ప్రేమ ప్రభువు కొరకు తనను అప్పగించుకున్నది కావాలని ప్రార్థించగా జీవనాన్ని సమర్పించగా ఏదో కావాలని ప్రార్థించగా జీవనాన్ని సమర్పించ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది దేవుడికే మహిమ కలుగును గాక. అవును ప్రభు, ఆ భేదవేదవరాల కంటే మేము ఏమాత్రమును ఆమెతో పాల్చబడిన వారము కాము అయ్యా. ఏమున్నా లేకపోయినా నేను ఇప్పుడు నా ప్రభువునందే ఆనందిస్తానని తనకున్న కలిమిలోను లేమిలోను జీవనమంతయు నీ కొరకు సమర్పించింది ప్రభు. మా ధనధాన్యాలు మీరు కోరుకోవటం లేదు కానీ మా హృదయాన్ని మీరు అడుగుచున్నారయ్యా. ఇంకా ఆ హృదయంలో నీచమైన బలన్మరణమైన ఆలోచనలు ఉంటే సమస్తాన్ని తీసివేయమని అడుగుచున్నాను. చీకటి అంధకార శక్తులు గుడుకబట్టుకొట్టు పోయిన హృదయాలను మీ అగ్నితో మీ వాక్యపు వెలుగుతో మండించమని అడుగుచున్నాను. ప్రతి విధమైన అపవాది శక్తులు తొలగిపోవాలి, వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. ప్రభువును ఆశ్రయించామని, ప్రభువును ఆశ్రయించిన వారందరమును ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమే జగత్తుకి మూలమని, ప్రేమే ఇదిగోనైనా డంభము లేనిదని, ప్రేమే మత్సరపడదని, ప్రేమ గర్వముగా ప్రవర్తింపదని అయ్యా నీ లేఖనాలు మాట్లాడుచున్నాయి. ఇదిగోనైనా భేదవేదవరాలు ప్రేమించినట్టటి ప్రేమ మేము ప్రేమించలేకపోతున్నామేమో. మా ప్రేమ వేరే వాటి మీదకు మళ్ళిందేమో. ధనము కోసం, డబ్బు కోసం, ఇదిగో ప్రభువా ఆశీర్వాదాల కోసం, ఘనతల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం అయ్యా ఇదిగోనైనా నిన్ను ప్రేమించడం మానేసామయ్యా. ఇదిగోనైనా అలాంటి దుర్మార్గపు ఆలోచనలు మాలో నుండి తీసివేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగోనైనా అమితంగా నిన్ను ఎలా ప్రేమించాలో,
ప్రభువా నిన్ను ఎలా ఆదరించే వారు ఉండాలో, నీ పరిచర్యలో ఎలా ముందుకు వెళ్ళే వారు ఉండాలో నీ బిడ్డలకు వానమాలు నేర్పించమని అడుగుచున్నాను. అయ్యా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగోనైనా నీకు 2 కాసులు వేసినంత మాత్రాన ఇదిగో కానుకలు పెట్టి దగ్గర కూర్చొని దేవా నువ్వు ఆమె జీవితాన్ని విడిచిపెట్టలేదయ్యా. అనేకులకు గనురాలుగా నిలవబెట్టావు. ఇదిగోనైనా అనేకులకు పాఠం నేర్పే స్త్రీగా ఇదిగోనైనా అక్కడ ఏమీ లేని స్త్రీని ప్రభువా ఇదిగోనైనా ఘనతనిచ్చి నిలబెట్టి ఇదిగో అనేకుల కళ్ళు తెరిపించిన మహాదేవుడు నీవు. అలాగనే ఆమె జీవనాన్ని విడిచిపెట్టవయ్యా. ఏ చక్కైనో కేకేసామని అప్పగించుంటావు ప్రభువా తండ్రి. ఇదిగోనైనా ఆమె జీవనాన్ని చూసిన దేవా ఇదిగోనైనా నీకు మా శరీరాలను సమర్పించుకుంటే మా జీవనాన్ని కూడా నువ్వు చూపించగలవన్న ఆలోచన ప్రభువా, మమ్మల్ని పోషించగలవన్న ఆలోచన ప్రతి బిడ్డకు రావాలి. ప్రతి బిడ్డలోనూ ఈ ఆలోచనలు వెలగాలి. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, సూర్యచంద్రులకు ఆజ్ఞ ఇస్తున్నాడు, వర్షానికి భూమి పంటలకు ఆజ్ఞ ఇస్తున్నవాడు ఆయనే. అలాంటి వాడు మన దేవుడని మనం నమ్ముకుంటున్నవాడు చిన్నవాడు కాదని మనం నమ్ముకుంటున్నాడు సర్వోన్నతుడైన దేవుడని బిడ్డలైన వారందరూ గ్రహించాలి. ప్రభా ఏదో ప్రభా చిన్న చిన్న రోగాలు తీసే దేవుడవు కాదు, మా కొరకు ప్రాణం పెట్టినంతటి ప్రేమయ్యా నీది. ప్రభా నీ ప్రేమకు మేమేమి ఇచ్చిన కొలములేమయ్యా. భూమి మీద మా శరీరాన్ని సమర్పించడము తప్ప ప్రభా ఇదిగో అలాంటి సజీవ యాగముగా మా శరీరాలు నీ పరిచర్యలో వాడాలో. నీ పరిచర్య అందడమే చాలా గొప్పగా ఫీల్ అవ్వడానికి నీ బిడ్డలు ఎదురుకు రావాలి. నీ పరిచర్యలో పాఠ్యపుస్తకాలు కావాలి, వండే పరిచర్యలో ఉండాలి, వడ్డించే పరిచర్యలో ఉండాలి, దానం చేసే పరిచర్యలో ఉండాలి, ప్రభా తుడిచే పరిచర్యలో ఉండాలి, సామాన్లు తోమే పరిచర్యలో ఉండాలి. అలా నీ పని కొరకు పని పరుగులు ఎత్తాలని పిల్లలైన వారందరూ కూడా దేవా అలాంటి మనస్తత్వాలు నీ పిల్లలకు అనుగ్రహించండి. అలాంటి ఇదిగోనైనా సున్నితమైన మనసులు నీ పిల్లలకు అనుగ్రహించండి. దేవా ఇదిగోనైనా మా అధికారం ఎంతటిది, మా కీర్తి ఎంతటివి, మా ప్రతిష్టలు ఎంతటివి ప్రభువా నీవు ఇస్తేనే ఏదైనా దేవా తండ్రి. ఇదిగోనైనా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బిడ్డలందరినీ ఫలభరితము చేయండి. ఇదిగోనైనా మీరు ఇస్తేనే మేము అనుభవించేది, మీరు ఇవ్వకపోతే మా వల్ల ఏమీ కాదయ్యా. ఆరోగ్యమైన ఫలమైన స్థలమైన కేవలం నీ కృపే, నీ అపారమైన ప్రేమే. సౌండ్ సతీష్ తండ్రి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాను. ధైర్యము వహించటానికి నీ పిల్లలందరూ కష్టాన్ని అందించండి. దయగలిగిన దేవుడు, కూడున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను పేరు పేరు వరుసన తండ్రి. ఆశీర్వదించండి. చేస్తున్న వ్యాపారాలు, వారు చేస్తున్న వృత్తి పనులు, వారు చేస్తున్న పనిపాట్లు ఇదివరైనా సమస్తములు ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఆశీర్వాదానికి కారకుడు అయిన దేవా నీ బిడ్డలందరూ మెండైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రభు శోధనలు ఉన్నాయేమో ఆ శోధనలు తొలగించండి. వారు చేసుకుంటున్న పనిపాటలు బలహీనతలు ఉన్నాయేమో బలాన్ని శక్తిని బిడ్డలకు ప్రోక్షించండి అయ్యా. బిడ్డలు నన్ను నమ్ముకున్న వారిని నా ఎంతకు వచ్చేవారిని నేనే మాత్రము త్రోసివేసే దేవుడిని కాకున్నావు ప్రభు. నీ బిడ్డలు తలగా ఉంచుతానే కానీ తాకగా ఉంచునన్నావు. అప్పిచ్చేవాడిగా చేస్తానన్నావు తప్ప అప్పు చేసేవాడిగా చేయనన్నావు. నా మాట వింటే దీర్ఘాయువు చేత నీ బిడ్డలందరినీ సుఖజీవముతో గడిచే సంవత్సరాలు ఇస్తానన్నావయ్యా ప్రభా. నీ మాట వెనక ఏ కుటుంబాలు బాగున్నాయి దేవా, ఏ దేశాలు బాగున్నాయ్యా, ఏ ప్రాంతాలు బాగున్నాయి ప్రభువా, ఏ జిల్లాలు బాగున్నాయి దేవా. అన్ని దిక్కులా నీ మాట ధిక్కరిస్తున్న సమాజం అయ్యా. నా మాట వింటే సుఖజీవముతో గడిచే సంవత్సరాలు అన్నావు. నీ మాట వెనక మా కుటుంబాల్లో శాంతులు లేవేమో, నీ మాట వెనక మా కుటుంబాల్లో రక్షణ తక్కువగా ఉన్నాయేమో, నీ మాట వెనక మా కుటుంబాల్లో ధనాలు తక్కువగా ఉన్నాయేమో అయ్యా. నీ ఆజ్ఞను మేము మీరేవారముగా, నీ విశ్రాంతి దినాన్ని గడిపేవారముగా, నీ ప్రతి విధమైన ఆజ్ఞకు లోబడేవారముగా, మా వలె మా సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టేవారుగా ఈ పిల్లలమైన మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగోరైనా సంఘంలో ఎందరూ బలహీనులై ఉంటున్నారయ్యా. ప్రతి బిడ్డను బలహీనత నుండి లేవనెత్తమని అడుగుచున్నాను. నీ కుమారుడు దాని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. కాల సమయంలో అయ్యా బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. చక్కటి మార్గాన్ని చూపించారు ప్రభా. బిడ్డలందరూ ప్రార్థించగా ప్రభా శాంతికరమైన జలముల యొద్దకు బిడ్డను నడిపించారు. అందుని బట్టి వందనాలు అయ్యా. మిగతా జరగబోయే ప్రతి విధమైన కార్యక్రమంలో నీ కుమారుడికి తోడ్పాటు అందించండి. నీ కుమారుడికి రక్షణ కవచముగా నిలబడండి.
నీ కుమారుడి చుట్టూ ప్రభు నీ మహిమ చేత ఆవరించండి అయ్యా. నీ కుమారుడికి మనోధైర్యం తక్కువ ప్రభు, ఇదిగో కొండంత అండగా మీరు నిలబడండి ప్రభు. బిడ్డ వెనకాల మీరుండి ప్రభు ఆదరించమని అడుగుతున్నాను. ధైర్యాన్ని చెప్పండి, ఆ గుండెను బలపరచండి ప్రభు. ఇదిగోనైనా ఆలోచన తీసివేయండి. నా దేవుడు ఉండగా నాకేమీ కాదన్న ధైర్యం నీ బిడ్డకు కలగాలి ప్రభు. ఈ రాత్రికాల సమయంలో దర్శించండి అయ్యా. నీ దర్శనాలతో బిడ్డతో మాట్లాడండి ప్రభు. నీ మనోధైర్యాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాను అయ్యా. ఇంకా అనేకులైన బలహీనులు ఉన్నారు. ప్రతి బలహీనతల నడుము నుండి బిడ్డలను ఇదిగోనైనా గట్టెక్కించమని అడుగుతున్నాను. జ్వరాల చేత, వ్యాధుల చేత, బాధల చేత పీడింపబడుతున్న నీ బిడ్డలు ఉన్నారయ్యా. దయ్యాలు పట్టి పీడింపబడుతున్న నీ బిడ్డలు ఉన్నారు ప్రభు. అయ్యా, వారిని ఆదరించవా దేవా. తండ్రి, బలహీనుడై ఉండడం నీకు ఇష్టం కాదు కదా ప్రభు. ప్రతి బిడ్డకు జీవాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యాన్ని ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. ఇదిగోనైనా బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ఏదైనా చేయడానికి సమర్థుడమైన దేవుడు ప్రభా. నీ బిడ్డల మనస్తత్వాలను మార్చండి, నీ బిడ్డల ఆరోగ్య పరిస్థితులను మార్చండి, నీ బిడ్డల కుటుంబ పరిస్థితులను మార్చండి, మీ బిడ్డల సోదరుల పరిస్థితులను మార్చమని అడుగుతున్నాను. గొప్ప దేవా, కనికరము కలిగిన దేవా, దయాకరణ నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డకు మరింత బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. ఇదిగోనైనా మరియమ్మ గారి భర్త యేసు గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కుమారుడికి ఆపరేషన్ అంతట్లో నీ సహాయం ఇచ్చారు అయ్యా. ఇదిగోనైనా మరలా తిరిగి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోమని నీ బిడ్డకు బోధించి వచ్చామయ్యా. నీ చిత్తమైతే నీ కుమారుడిని పిల్లవలే గంతులు వేయించి నీ కుమారుడికి రక్షణ భాగ్యాన్ని అందించమని అడుగుతున్నాను తండ్రి. మేము ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఒక్క పాపి మారితే మీకు మహానందం పరలోకంలో ప్రభా. నీ కుమారుడు కడగబడడానికి శక్తి కావాలయ్యా. నరాలకు జీవాన్ని ఇవ్వండి. ఆ ఎముకల్లో పై మెంబరెన్ను ప్రభు పొదగమని అడుగుచున్నాను. మాంసాన్ని పొదగండి. ఆపరేషన్ అంతట్లో మంచి సహాయాన్ని ఇచ్చారు ప్రభు. మరలా నీ బిడ్డ మరలా తిరిగి లేచి స్థితిని నీ కుమారుడికి అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. దేవా, కనికరము కలిగిన దేవా ప్రభు, ఐదుగురైన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. ఇంకా అనేకులు ప్రార్థించమని అడిగి ఉన్నారు. ఇదివరన మగవాళ్ళలో శరీర బలహీనులై ఉన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. రజిత గారి తమ్ముడిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కుమారుడిని ముట్టారు ప్రభువా. ఇందువల్ల మరింత బలపరచండి, మరింత ఆరోగ్యాన్ని ఇవ్వండి, మరింత శక్తిని బిడ్డకు ప్రోక్షించమని అడుగుతున్నానయ్యా తండ్రి. బలపరచండి, నీ నామాన్ని గుర్తెరగలయ్యా. దయగలిగిన దేవా, ఇదిగో నీ కుమారుడు బడుగు శ్రీను గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కుమారుడికి బలాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరింత బలాన్ని, మరింత సత్తువ, మరింత ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచండి అయ్యా. నిన్ను నమ్ముకుంటే ఎలా ఉంటుందో నీ బిడ్డ రుచి చూడాలి, నీ మహిమను గుర్తెరగాలి ప్రభువా. ఇదివరైనా కుటుంబంగా నిన్ను ఆ బిడ్డలు ఆరాధించే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబ పరిస్థితులను మార్చండి. మీ కుమారులు ఏవైతే ఆలోచిస్తున్నారో, ఏ తలంపులతో అయితే ఉన్నారో ప్రతి నామంలో తీర్చమని అడుగుచున్నాను. దయగలిగిన దేవా, మేకా శ్రీను గారిని చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డకు బలహీనత ప్రభువ, ఇదిగోనైనా ఆ బలహీనతను స్వస్థతపరిచారు, బలపరిచారు అయ్యా. జ్వరానికి అందించారు, మీకు వందనాలు. మరింత ఆరోగ్యాన్ని బిడ్డకు ప్రసాదించమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా అనేక బిడ్డలైన వారు దినసరి కూలీ చేసుకున్న వారు ఉన్నారు. వారి బిడ్డలందరినీ స్వస్థపరచండి, వారికి బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ జీవితాలను నీ బిడ్డలైన వారందరిలో ప్రభు ప్రవహింపజేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా భూలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా బిడ్డకు మరింత ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయ్యా, మరింత బలాన్ని ప్రసాదించండి ప్రభు. ఆ నరాలకు జీవాన్ని పోయమని అడుగుచున్నాను, ఆ ఎముకలకు జీవాన్ని పోయమని అడుగుచున్నాను. ఆ ప్రేగులను మీరు ముట్టండి ప్రభు. ఆ ఇన్ఫెక్షన్ దూరపరచమని అడుగుచున్నాను అయ్యా. శక్తి సామర్థ్యాలు పెట్టుకు నొసగమని అడుగుచున్నాను ప్రభు. ఎండిన ఎముకలకు జీవాన్ని పోయగలిగిన సమర్థుడు అయిన దేవా, నీ బిడ్డ విషయంలో ప్రభు నరనరాలకు శక్తిని ప్రోక్షించండి, నరనరాలకు జీవాన్ని ప్రోక్షించండి ప్రభు. ఇది ఒక రామలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డ కూడా నీ మీదే ఆధారపడింది. నా అన్నవారు ఎవరు ప్రభు ఆదరించకపోయినప్పటికీ నా దేవుడు నాకున్నాడని నీ బిడ్డ నీ సన్నిధానంలో రోధిస్తుందయ్యా. ఆ బిడ్డ మరొక కూడా ఆలకించండి. ఆ బిడ్డ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన శక్తిని ప్రసాదించమని అడుగుచున్నాను. ఆ నరాలను ముట్టండి ప్రభు, ఆ లివర్ను మీరు ముట్టండి, ఆ ప్రేగులను మీరు ముట్టండి అయ్యా తండ్రి ప్రభు. ఇదివరైనా నువ్వు మాట్లాడితే మా బ్రతుకులే మారుతాయి. నీ ఉమ్ములో స్వస్థత, నీ ఆలోచనలో స్వస్థత, మీ వస్త్రపు చెంగులో స్వస్థత దేవా. ఇదివర నీ బిడ్డలను ఆదరించండి అయ్యా. నువ్వు ఆదరించే దేవుడు అని నీ మీద ఆధారపడి ఉన్నారు ప్రభువా.
ఆదరించమని అడుగుచున్నాను. అయ్యా కనికరము కలిగిన దేవా తండ్రి, నీ బిడ్డలైన వారందరినీ, చిన్నపిల్లలు ఉన్నారు, బాలింతలతో ఉన్న బిడ్డలు ఉన్నారు, ఆపరేషన్ జరిగిన బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కాపాడండి అయ్యా ప్రభా. ఇదిగోనైనా నీ కుమార్తె, ఇదిగోనైనా తండ్రి పార్వతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో వెన్ను కాస్త అరిగిందని మాట్లాడింది ప్రభా. ఇదిగో నా బిడ్డను కూడా స్వస్థపరచండి, ముట్టండి, తాకండి. నీ దయగలిగిన హస్తాన్ని ఆ బిడ్డ వాడుతున్న మెడిసిన్స్లో ఉంచమని అడుగుతున్నాను ప్రభు. నీ జాలి గొప్పదయ్యా ప్రభు. ఆ బిడ్డలను ఆదరించమని అడుగుచుండగా ప్రభు, నా ఈ దిన ప్రార్థన ఆలకించండి. పుష్పలత గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. ఆ బిడ్డను తాకమని అడుగుచున్నాను. ఆ బిడ్డకు మంచి బలాన్ని ఇవ్వండి. ఇదిగోనైనా ఆ బిడ్డలో ఉన్న లోపాన్ని బయలుపడటానికి సహాయ సహకారాలు చేయమని అడుగుచున్నాను. దయగలిగిన దేవా, నీ బిడ్డలైన వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. సరోజిని గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. చక్కటి మార్గాన్ని ఉపదేశించారు బిడ్డను బట్టి అయ్యా, వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఆ వాడుతున్న లోక మెడిసిన్స్ కంటే నీ పరమ వైద్యం మరింత గొప్పది ప్రభు. వాటితో పాటుగా నీ పరమ వైద్యాన్ని, నీ పరమ టాబ్లెట్ను బిడ్డకు వేయండి. నరనరాలకు శక్తిని, నరనరాలకు జీవాన్ని, ఆ మెల్లనరాలకు ఇదిగోనైనా సత్తువును అనుగ్రహించు ప్రభు. నీ బిడ్డను బలపరచండి అయ్యా, నీ బిడ్డను స్థిరపరచండి. ఇదిగోనైనా కుటుంబంలో కష్టాలు అని బాధపడుతున్నారేమో తండ్రి, ఇదిగో ఆ కష్టాలు కడితేర్చగలిగిన దేవుడు నీవు ఉన్నావన్న మనోధైర్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. ఇదిగోనైనా నీ బిడ్డలకు ఇదిగో ప్రభు శక్తిని, బలాన్ని వసగమని అడుగుచున్నాను. ఆ కుటుంబాన్ని అంతా మీ వెలుగుతో నింపండి. ఇదిగో శోధించబడిన మీదట ఇదిగోనైనా సువర్ణముగా మారతారని లేఖనాలు మాట్లాడుచున్నాయి ప్రభు. ఆ బిడ్డలకు ఏ మేలు, కీడు వెనక ఏ మేలును దాచించారు. నీ బిడ్డలకు కలిగిన మేలును ఆ కుటుంబానికి ఆపాదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగోనైనా ఇది ఒట్టుగా చేస్తున్న ప్రార్థనలు కాదు, కానీ నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభువా, నిన్ను అడిగితే ఇస్తానన్నావని దేవా ఇదిగోనైనా అడుగుతుండగా ప్రతి ఈవులను నీ బిడ్డలకు అనుగ్రహించండి. నువ్వు శపించిన వారిని శపిస్తానన్నావు, నువ్వు దీవించిన వారిని దీవిస్తానన్నావు అయ్యా. బిడ్డలందరినీ దీవిస్తున్నాను ప్రభువా, నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టే అయ్యా. బిడ్డలందరికీ ఇదిగోనైనా ఆయుష్లు, ఆరోగ్యాలు ప్రసాదించండి. అనారోగ్యాల నడుము నుండి లేవనెత్తండి అయ్యా. ఇదిగోనైనా అనేక రోగులకు వైద్యుడవు నీవు, అనేక రోగాలను తీసివేయగలిగిన సమర్థత కలిగిన దేవుడవు నీవు ప్రభువా. ఇదిగోనైనా నీ బిడ్డలు స్వస్థపరిచి లేవనెత్తండి తండ్రి. ఇదిగోనైనా గోడవెల్లి రాంబాబు గారికి ఇచ్చిన బిడ్డ ప్రభువా, ఇదిగోనైనా ఆ బిడ్డ విషయంలో ప్రభువా ఇదిగో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నాడయ్యా బిడ్డ తండ్రి. ఆ బిడ్డను కూడా ఆదరించండి, కనికరించండి. ఇదిగోనైనా నీ దయగలిగిన హస్తాన్ని ఆ బిడ్డ మీద కూడా ఉంచమని అడుగుచున్నాను. నీ పరమ ఇంజక్షన్, పరమ టాబ్లెట్లు బిడ్డలకు వేయమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగోనైనా ఆ లోపల ఉంటున్న ఇన్ఫెక్షన్ తీసివేయండి, బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా నన్ను అడిగి ఇంకా ఎవరినైతే మర్చినానో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఇదిగోనైనా ఇదిగో నాకు ఇచ్చిన పెదనాన్నగారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను బిడ్డ ప్రభువా. ఇదిగోనైనా వృద్ధాప్యంలోనికి వస్తున్నాడు ప్రభా. శరీరాన్ని ముట్టండి, ఎముకలను ముట్టండి, ఆ నరాలను ముట్టమని అడుగుతున్నాను ప్రభు. ఆ చైతన్యం తగ్గించమని అడుగుతున్నాను అయ్యా. దయగలిగిన దేవా, బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు సిద్ధపాటు చేయండి. బహుమానాల కొరకు ఎదురు చూస్తున్న వారికి బహుమానాలు సిద్ధపాటు చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు సిద్ధపాటు చేయమని అడుగుచున్నాను. నీ పరిచర్య ఇదిగో మరొక వరం కావాలని ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు నీ పరిచర్యలో మరొక వరాన్ని అందించమని అడుగుచున్నాను ప్రభువా. దేవా, ఎవరితో మీరు మాట్లాడతారు, దారులు ఎలా సరాలము చేస్తారు ప్రభువా. నీ బిడ్డలకు ఇదిగో నేను ఘనత తెచ్చే పాత్రలుగా నిలబెట్టుకో ప్రభువా. నీ బిడ్డలు ఒత్తిడి విడిచిపెట్టే దయా మేలులతో తృప్తిపరచండి, ఆశీర్వాదాలతో తృప్తిపరచండి, ఘనమైన కార్యాలతో తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభువా. నన్ను ఆశ్రయించి వారిని నేను సిగ్గులు పరచనన్నావు. నీ బిడ్డలు సిగ్గులు పరచొద్దయ్యా, నిన్నే ఆశ్రయించారు ప్రభువా. ఇదిగో నువ్వు ఎంత మహిమాన్వితుడివో వారి ద్వారా సమాజంలో అనేకులు గుర్తించాలి అయ్యా. అలాంటి గొప్ప కార్యాలు నీ బిడ్డలు ఎడల చేయమని అడుగుచున్నాను తండ్రి. నేను అడగక ఇంకెవరినైతే మర్చుంటే వారందరినీ ఆశీర్వదించి, దీవించి, బలపరిచి సమస్తాన్ని ప్రభు నీ చేతులకు అప్పగిస్తుండగా మీరు ఎక్కడ చోటన భద్రపరచండి అయ్యా. దీనిలో వలుపులు, ఆ భాగ్యులు, ఎన్నిక లేని వాళ్ళం మా కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తుండగా మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మా కుటుంబంలో ఉన్న రోగ రుగ్మతలు తీసివేయండి ప్రభు. శరీర బలహీనతలు తీసివేయండి అయ్యా. ఆరోగ్యాన్ని ప్రసాదించి మా గృహానికి ఏది అంటకుండా ముట్టకోకుండా, దుష్టుల కళ్ళు కానీ అపవాది శక్తుల ప్రభావాలు కానీ ఏది మా గృహం వైపు చూడకుండా నీ అగ్ని కంచె ఉంచమని అడుగుచున్నాను.
చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఆయా కుటుంబాల్లో ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండడం, వారు అనారోగ్య పరిస్థితులతో ఉన్నారేమో, వారు ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారేమో, మా కొరకు కూడా ప్రార్థిస్తే బాగుంటుందని ఎవరైనా అనుకుంటున్నారేమో ప్రభా, అలాంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఆ బిడ్డలను కూడా ఆదరించండి. వారు చేసుకుంటున్న పని పాటలన్నింటినీ ఆశీర్వదించండి. వారు చేసుకుంటున్న వృత్తులు, వ్యాపారాలు ఆశీర్వదించండి. ఎందుకంటే అందరినీ ప్రేమించి ఉన్నావు కదా దేవా. ఇదిగో నేను శత్రువుల గురించి కూడా ప్రార్థిస్తున్నాం. నీ చిత్తమైతే వారికి మారు మనసులు కలిగించండి ప్రభా. ఇదిగో నేను దయార్థ హృదయాలను కలిగించండి. కక్షలు, భేదాలు, విమతాలు వారిలో నుండి తొలగించి ప్రభా, ఇదిగో నీ నామంలో వారిని కూడా నీ చిత్తమైతే పాలిభాగస్తులను చేయండి. అనేకులముగా మేము ఆరాధించాలి, అనేకులముగా నిన్ను ఘనపరచాలి, అనేకులముగా నీ మహిమను ఆకాశం అంతా ఎత్తున చూపించాలి. అయ్యా, అపవాది కోరల్లోనికి వారిని జారిపోనియొద్దు, అపవాది హస్తాల్లోనికి వారిని జారిపోనియొద్దు ప్రభువా. కట్టి పట్టి తెచ్చి నీ సన్నిధానంలో నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభా. గొప్ప దేవుడు, మహిమోన్వితుడు, మహిమ కలిగిన కార్యాలు చేయగలిగిన దేవా. కూడి ఉన్న బిడ్డలను, మమ్మలను, మా సంఘాన్ని, సంఘ బిడ్డలను అయ్యా, ఇదిగో నేను జగన్నాథపురంలో బిడ్డలు సంఘం గురించి ప్రార్థించమని అడిగి ఉన్నారు. ఆ బిడ్డల సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ఆ పరిచర్ని మరింత అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి తీసుకురమ్మని అడుగుచున్నాను. నీ మహిమ, నీ ఘనత, ప్రభావాలు సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ రేపు 23వ తారీఖున ప్రభు షారోన్ చర్చిలో జరగబోయే ఇదిగో నేను ఉపవాస కూడుకులకు చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించండి అయ్యా. ఇదిగో నేను అక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య చేయడానికి నీ బిడ్డలు పిలిచినప్పుడు ప్రభు వాక్య పరిచర్య చేయడానికి వారితో ఏం మాట్లాడాలో నాకు తెలియదు ప్రభు. ఇదిగోనైనా నా నోటిని బాగుగా నింపమని అడుగుచున్నాను ప్రభు. అక్కడ వాతావరణాన్ని సక్రమంగా ఉంచండి ప్రభు. అనేక జనాంగంలో ప్రేరణివ్వండి, అనేక జనాంగంను ఆ ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చి ప్రభు నీ ఉన్నతమైన మాటలు వినిపింపజేస్తారని ఆశపడుతూ ఇదివరైనా మరలా లోకంలోనికి వెళ్తున్నాము. నీ బిడ్డలమైన మేమంతా భద్రపరిచి, కాపాడి, సంరక్షించి మరలా నీతో సంతోషించి ఆనందించే భాగ్యాన్ని మా సంఘానికి, మా సంఘ బిడ్డలకు, సమస్తానికి అందిస్తారని ఆశపడుతూ కొద్ది ప్రార్థన నా జడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.